మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. నమ్మలేని నిజాలు డెఫినెట్లీ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆఫ్ ది స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయంట, కానీ పేరెంట్స్ సీరియస్గా తీసుకోకపోవచ్చు బికాజ్ వాళ్ళకి తెలియదేమో బహుశా. WHO రిపోర్ట్స్ ప్రకారం 5 సెకండ్లకు ఒకళ్ళు బ్లైండ్ అయిపోతున్నారట గ్లోబల్లీ. ఇంకొక విషయం కూడా చెప్పాలి, 80% ఆఫ్ ది బ్లైండ్నెస్ కేసెస్ మేబీ బ్లైండ్నెస్ కంప్లీట్గా ట్రీటబుల్ అయినా అవ్వచ్చు ఆర్ రివర్ట్ బ్యాక్ కూడా అయిపోవచ్చట. విచ్ మీన్స్ ఇలాంటి ఇష్యూస్ మీద చాలామందికి అవగాహన లేకపోవడమే ఒక ప్రధానమైన కారణం. ఇన్ని విషయాలు కంటికి సంబంధించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈరోజు నా డీప్ టాక్స్ విత్ దీప్తిలో ఐ హ్యావ్ అ వెరీ ఫైన్ ఆఫ్థమాలజిస్ట్ ఆఫ్ ది టౌన్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద ఆయన ఒక సూపర్ డాక్టర్. ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే సెలబ్రిటీల కళ్ళన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. అండ్ హీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి. హర్షవర్ధన్ రెడ్డి గారు నమస్తే, వెల్కమ్ టు దిస్ స్పెషల్ షో. Thank you so much. ఎలా ఉన్నారు? I'm good, Andy. How are you? I'm absolutely great, sir. Thank you so much. Thanks for having me on the show, Andy. All the pleasure is ours, sir. Thank you. సార్, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫ్యాక్ట్స్ అన్ని ఫస్ట్ నిజమే అంటారా? బికాజ్ ఇవి సోషల్ మీడియాలోనో లేకపోతే గూగుల్లోనో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ తీసుకుంటే భయం వేస్తూ ఉంటుంది. హెల్త్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐ హెల్త్. ప్రపంచవ్యాప్తంగా 5 సెకండ్లకు ఒకళ్ళు గుడ్డివాడవుతున్నాడని, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో 30% మందికి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అది వాళ్ళకి తెలియట్లేదో, ట్రీట్మెంట్ ఇప్పించట్లేదో అర్థం కావట్లేదని, ఇలాంటి విషయాలన్నీ డూ యూ అగ్రీ విత్ ది థియరీ, సార్? Yeah. భయపెట్టాలని కాదు కానండి, వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ ఫ్యాక్ట్. It's a statistical data. Yes. It's nothing like we are talking about casually. So yeah, పిల్లలు ఎస్పెషలీ మనకి దే డోంట్ రివీల్ దేర్ ఇష్యూస్ కదండి. నాకు కనపడట్లేదో కనిపిస్తుందనో కానీ చెప్పరు. సో స్కూల్ గోయింగ్ కిడ్స్ ఎస్పెషలీ. సో పిల్లలకి మనం కొన్ని టిప్స్ ద్వారా కనిపెట్టచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మరీ దగ్గరికి వెళ్ళి చదవడము, లేదంటే వెళ్తూ పక్కనున్న టేబుల్ కొట్టుకుంటున్నారు అనుకోండి, రైట్, లేదంటే హెడ్ ఏక్స్ అని చెప్పడము. సో ఇట్లాంటి టిప్స్ ద్వారానే మనం కనుక్కోగలుగుతాం, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ పెరిగే తర్వాత టీచర్స్ వచ్చి చెప్పిన తర్వాత. కానీ చాలామంది పేరెంట్స్కి తెలియదు. బట్ ఇప్పుడున్న రోజుల్లో మారిపోయింది అనుకోండి. పేరెంట్స్ ఆర్ వెరీ అవేర్ అండ్ దెన్ దే టేకింగ్ దెమ్ ఫర్ చెకప్స్. చిన్న చేంజ్ కనిపించిన మదర్స్ టుడే దే వెరీ ప్రొటెక్టివ్ అండ్ వెల్ ఇన్ఫార్మ్డ్, కాబట్టి దే డూయింగ్ అ గుడ్ బెటర్ దాన్ olden days. Good to know about that, sir. And మీరు అన్నట్టు 80% ఐ ఇష్యూస్ లైక్ మేజర్లీ క్యాట్రాక్ట్స్ అనుకోండి, రివర్సబుల్ బ్లైండ్నెస్ అండి. ఇట్ కెన్ రివర్స్, టోటలీ 100% రివర్స్ కావచ్చు. Wow. అన్ఫార్చునేట్లీ ఇంత అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా ఇన్ మై క్లినిక్ అట్లీస్ట్ 1 or 2 పేషెంట్స్ ఇన్ అ డే ఐ సీ టోటల్ క్యాట్రాక్ట్స్. అంటే అసలు ఏం తెలియదు, ఏం కనపడదు. హ్యాండ్ మూమెంట్స్ అంటాం, జస్ట్ లైట్ వేస్తే కనిపించడం. చేతులు ఇట్లా అంటే మాకు ఒక చిన్న నోట్ చేసుకునే దానికి ఉంటుంది కాలం, విజన్ ఎంత ఉందంటే హ్యాండ్ మూమెంట్స్ ఇప్పటికీ కూడా. అండ్ దే ఆర్ ఎడ్యుకేటెడ్. బేసిక్ రీజన్ భయం అండ్ డయాబెటీస్. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే తెలియకుండా 2 కళ్ళు ఉన్నప్పుడు ఒక కన్ను బాగానే కనిపిస్తుంటుంది, అదర్ ఐ ప్రాబ్లం ఉన్న విషయం వీళ్ళు గమనించలేరు. అప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికే లేట్ అయిపోయి ఉంటుంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ కెన్ బీ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్, ప్రొవైడెడ్ ఇబ్బంది ఉన్నా లేకపోయినా జనరల్ హెల్త్ చెకప్స్ చేసుకున్నట్టు ఐ చెకప్స్ చేసుకుని తెలుసుకోగలిగితే వీ కెన్ టోటలీ రివర్స్ దట్ కండిషన్. ఎస్. సో మీరు అన్నట్టు అబ్సల్యూట్ ఫ్యాక్ట్ అండి. చాలామంది పిల్లల్లో సైట్ ఉందన్న విషయం లేదా మయోపియా ఉందన్న విషయం తెలియకపోవడం, కళ్ళజోడు ఉందన్న విషయం తెలియకపోవడం, కొన్ని ఐ కండిషన్స్ విచ్ కెన్ బి రివర్స్డ్ లేట్ చేసుకోవడం. సార్, WHO చెప్పిన దాని ప్రకారం 5 సెకండ్లకు ఒకసారి ఒక్కొక్కడికి కంటి చూపు పూర్తిగా పోతుంది అన్న మాట వాస్తవమేనా? ఇట్ డిపెండ్స్ అండి, డిపెండ్స్ ఆన్ ది కండిషన్. సమ్టైమ్స్ కండిషన్స్ లైక్ గ్లకోమా లేదా ట్రామాటిక్ అయి ఉండొచ్చు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది విజన్ లాస్ అనేది కూడా ఇంపార్టెంట్. సార్, ఈ ఇంటర్వ్యూలో ఆడియన్స్కి ఉపయోగపడే పాయింట్స్ మీదే క్వశ్చనర్ అన్నది ఫ్రేమ్ చేయడం జరిగింది. సో లెట్ us see how it really helps the audience. ఆ ఒక్క ఇంటెన్షన్తోనే ఐ సెట్ మై క్వశ్చనర్. టు స్టార్ట్ విత్, ఇవాళ రేపటి రోజుల్లో ఇంట్లో ఫంక్షన్ అయినా పెళ్ళైనా, ఇంక్లూడింగ్ అ స్మాల్ బర్త్డే పార్టీ, డ్రెస్ మ్యాచింగ్ contact lens that has become the fashion trend. True. Using those contact lens, not only adults, even youngsters, టీనేజ్ పిల్లలు కూడా ఈజీగా పెట్టేసుకుంటున్నారు, తీసేస్తున్నారు. అసలు ఏంటిది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్,
ఒక హైజీన్ లేకుండా లెన్స్ పెట్టుకోవడం ఎంతవరకు సేఫ్, అండ్ ఈ కాంటాక్ట్ లెన్స్ ఎక్సెసివ్ యూసేజ్ వల్ల కూడా కంటి సమస్యలు వస్తాయి అనడంలో డూ యూ ఫైండ్ ఎనీ రిలవెన్స్? Definitely, because see, eyes basically is a very sensitive organ, right? ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేది మనం ఈ కార్నియా పైన, ఈ నల్లగుడ్డు మీద కాబట్టి ఇట్స్ లైక్ అ గ్లాస్ అండి. సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా, ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా కూడా ఆ గ్లాస్ ఇన్ఫెక్ట్ అయింది లేదా ఎఫెక్ట్ అయింది అనుకుంటే మచ్చ వచ్చేస్తుంది, రైట్? సో కార్నియా ఇస్ లైక్ అ గ్లాస్. ఇమాజిన్ లైక్ అ గ్లాస్. If it's getting scarred because of unhygienic use of contact lens, ఇట్లాంటివి ఏదన్నా చేయడం వల్ల ఆ మచ్చ అనేది రివర్స్ కాదు, అప్పుడు చూపు తగ్గిపోతుంది. సో ఎస్, వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్, ఎస్పెషలీ కిడ్స్ వైల్ యూజింగ్ ది కాంటాక్ట్ లెన్స్. స్టోరేజ్, ఫ్లూయిడ్ స్టోరేజ్ ఇంపార్టెంట్. లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ కరెక్ట్గా ఎక్స్పైరీ డేట్స్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. దెన్ మనం కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం, తీయడం, చెయ్యి అనేది నీట్గా హైజీన్ మెయింటైన్ చేసుకుంటే కానీ చేయకూడదు. చాలామంది టైర్డ్గా ఉండి నిద్రపోతారు. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ క్యాన్ కాజ్ అ లాట్ ఆఫ్ డ్రై ఐస్, ఇరిటేషన్. సో జాగ్రత్తగా వాడితే నో వరీ. క్యాజువల్గా లైట్ తీసుకొని మనం కాంటాక్ట్ లెన్స్ యూసేజ్ కానీ చేస్తాము అని అనుకుంటే మాత్రం నో, నాట్ రికమెండెడ్. సార్, ఎస్పెషల్లీ ఈ కాంటాక్ట్ లెన్స్ ఐ కలర్ దీని గురించి మాట్లాడితే, ఇప్పుడు ఐ డోంట్ నో ది యాక్చువల్ టెక్నికల్ టర్మ్, బట్ ఇట్ ఈస్ కాల్డ్ డిజైరబుల్ బేబీస్ ఆర్ సంథింగ్. ఫ్లాగ్ టెక్నిక్ని యూజ్ చేసి కలర్ ఆఫ్ ది ఐ లెన్స్ని పూర్తిగా మార్చుకుంటున్నారు ఇస్ వాట్ ట్రెండింగ్ ఆన్ ది డిజిటల్ ప్లాట్ఫామ్. ట్రూ. ఇది ఇండియాలో లేదు కానీ ఇట్స్ నాట్ FDA అప్రూవ్డ్, నాట్ ఈవెన్ ఇన్ ద ఇంటర్నేషనల్లీ ఇట్స్ నాట్ FDA అప్రూవ్డ్. Baku, Azerbaijan, ikkada there's a doctor who is doing it very aggressively. So కార్నియా పైన లేజర్ ద్వారా ఒక పాకెట్స్ క్రియేట్ చేసి డై ఇంజెక్ట్ చేస్తాం. ఆ డై మనకు కావాల్సిన కలర్లో విచ్ ఇస్ అవైలబుల్, దే విల్ ఇంజెక్ట్ ద డై అండ్ స్టేస్ దేర్. అండ్ ఇట్స్ నాట్ అ పర్మనెంట్ కలర్ చేంజ్, మేబీ ఒక 6 months అలా ఉంటుంది. లైక్ టాటూయింగ్ అంటాం. జనరల్గా కన్నుకి నల్లగుడ్డ పడిన మచ్చ ఉంది అనుకోండి, ఇదివరకు ఎప్పుడో దెబ్బ తగిలి పూర్తిగా తెల్లగా అయిపోతుంది. జస్ట్ మ్యాచ్ ది గుడ్ ఐ, పక్క కన్నులాగా మ్యాచ్ చేయడానికి మనం ఒక డై ఇంజెక్ట్ చేస్తాం. అసలు పర్పస్ అదా? అది టాటూయింగ్ అంటాం. ఓకే, అది టు కాస్మెటిక్గా 2 కళ్ళు మ్యాచ్ చేయడానికి. దాన్ని ఒక లెవెల్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి దే ఆర్ ట్రయింగ్ టు డూ దిస్. బట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్, కాంప్లికేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఐస్ ఆర్ వెరీ సెన్సిటివ్. ఆ కార్నియా నల్లగుడ్డు ఇన్ఫెక్ట్ ఏమైనా అయిందంటే మాత్రం పూర్తిగా చూపు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అండ్ దట్స్ మళ్ళీ కార్నియా ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళాలి. సో ఇట్స్ వెరీ సెన్సిటివ్ టెక్నాలజీ. యూ టు బి వెరీ కేర్ఫుల్ బిఫోర్ వి టేక్. అండ్ ఇట్స్ నాట్ FDA అప్రూవ్డ్ దో. ఎందుకు సార్, దేవుడిచ్చిన కళ్ళని చక్కగా చూసుకుంటే చాలు కదా సార్ ఫస్ట్. డెఫినెట్లీ. అంటే మేబీ దట్ కంట్రీస్ దే ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ దిస్ కలర్ అండ్ లాట్ ఆఫ్ కాస్మెటిక్గా దే వెరీ. మనకి ఇండియన్స్కి నాకు తెలిసి వీ హ్యావ్ బెటర్ ఫీచర్స్ ఇన్ కాంప్లెక్షన్. సో వీ డోంట్ నీడ్ ఆల్ దట్. అబ్సల్యూట్లీ. ఏదైనా అవసరానికి టెంపరీగా పెట్టి తీసుకుంటే చాలు, కానీ అది కూడా ఇందాక మీరు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంది. డెఫినెట్లీ. సార్, బేసికల్గా కళ్ళజోడు పెట్టుకోవడం అనేది, ఫ్యాన్సీ గ్లాసెస్ పెట్టుకోవడం ఎంత ట్రెండో, కళ్ళు కనిపించట్లేదని గ్లాసెస్ పెట్టుకోవడానికి సహజంగా అందానికి భంగం అని ఫీల్ అయ్యే బ్యాచ్ చాలా మంది ఉంటారు. నో, ట్రూ అండ్ ఐ టోటలీ అగ్రీ. కళ్ళజోడు కాస్మెటిక్ సర్జరీ కాదండి. సో కాస్మెటిక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ముక్కు లావు ఉంది, కాస్మెటిక్ సర్జరీ చేసుకుంటే షార్ప్ అవుతుంది, రైట్? ఆ ముక్కు లావు ఉన్న శ్వాస అయితే తీసుకుంటాడు కదా, ఇట్స్ నాట్ డైలీ రొటీన్తో ప్రాబ్లం లేదు కదా. కళ్ళజోడు లేకుండా తను ఏమైనా చూడగలుగుతారా? దట్స్ ఎ డిజబిలిటీ. కరెక్ట్. ఇట్స్ నాట్ కాస్మెటిక్. ఐ డోంట్ నాట్ అగ్రీ ఫర్ దిస్ పాయింట్ అట్ ఆల్. ఇట్స్ అ డిజబిలిటీ. కళ్ళజోడు ఉండి పెట్టుకోకుండా చూడలేకపోవడం అనేది డిజబిలిటీ. సో ఇట్స్ నాట్ అ కాస్మెటిక్, but it's definitely a requirement. If not, they can't see. So it's a disability. సో కళ్ళజోడు డిజబిలిటీ అని తెలిసినా కూడా కళ్ళజోడు పెట్టుకోవడానికి కొంతమంది హెజిటేట్ చేస్తూ ఉంటారు ఫర్ XYZ రీజన్స్. ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేస్తే గ్లాసెస్ అవసరం లేదు అన్నది ఒకటి నడుస్తూ ఉంటుంది. సార్, అది ఎంతవరకు ప్రాక్టికల్? అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 18 years అబవ్ మాత్రమే ఆ సర్జరీ చేస్తారా? అండ్ ఆ సర్జరీ చేశాక కూడా మళ్ళీ సైట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అండ్ లేసిక్ సర్జరీ ఏజ్ టు ఏజ్ సైట్ పెరిగే కొద్దీ ఫ్రీక్వెంట్ సర్జరీస్ చేసుకుంటూ ఉండాలా? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్?
ఫస్ట్ క్వశ్చన్ కంటే 18 years అబవ్. వై? బికాస్ అక్కడికి మన గ్రోత్ ఆగిపోతుంది, రైట్? సో 18 to 20 మ్యాక్స్, ఇన్ బిట్వీన్ 18 and 20 years వీ డోంట్ గ్రో టాల్. సో మనం అక్కడ నుంచి వీ స్టార్ట్ ఏజింగ్ అండి. సో వన్స్ వీఆర్ గ్రోత్ ఇస్ అయిపోయింది అన్నప్పుడు మనకు పవర్ స్టెబిలైజ్ అవుతుంది. సో దట్స్ వెన్ వీ కెన్ ప్లాన్ ఎనీ ప్రొసీజర్. ఏదో ఒక ప్రొసీజర్ ప్లాన్ చేయడానికి ఆ టైం ఇంపార్టెంట్. మనం 15th year 16th year చేస్తే మళ్ళీ సడన్గా గ్రోత్ సైట్ పెరుగుతుంది. సైట్ పెరిగితే మళ్ళీ ఇదంతా ఉపయోగం ఉండదు కదా. దట్స్ ది రీజన్ వై వీ డోంట్ డూ ఇట్ బిఫోర్ 18. ఓకే, దట్ ఈస్ ఇంపార్టెంట్. 18 years తర్వాత కూడా చేస్తే ఫ్రీక్వెంట్ గా వాళ్ళకి ఇంకా చదువు అవ్వలేదు, చదువుతూ ఉండాలి, సర్జరీ ఉపయోగం ఉండదు, సైట్ మళ్ళీ వస్తుంది, సో మళ్ళీ చేయాలి. కరెక్ట్ టెక్నాలజీని మనం చూస్ చేయగలిగితే, నా కళ్ళు వేరు, మీది వేరు, ఇంకొకరిది వేరే ఉంటుంది. కళ్ళు వేరు అని అంటే ఇన్ ద సెన్స్ స్ట్రక్చరలీ థిక్నెస్ కానీ కర్వేచర్స్ కానీ. ఇప్పుడు కళ్ళజోడు ఎందుకు వచ్చాయి? నార్మల్ కాదన్నట్టే కదా, కర్వేచర్ తేడా ఉంది కాబట్టే కళ్ళజోడు వచ్చాయి. సో దాన్ని మనం కరెక్ట్ చేస్తాం, రైట్? సో ఈ కరెక్షన్ ప్రాసెస్లో ఏదో ఒక టెక్నిక్ చేయకూడదు. వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్, రైట్? సో ఫస్ట్ మనం డిసైడ్ చేయాల్సింది ఎంత పవర్ ఉంది. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఐ సా సంబడి విత్ -0.5 అండి. ఐ ఆన్ ద ఫేస్ రిజెక్టెడ్. ఎందుకండి మీకు సర్జరీ? ఫాదర్ వాజ్ వెరీ ఇన్సిస్టింగ్, నువ్వు చేయాల్సిందే, 0.5 ఉంది, అబ్రాడ్ బోత్. సార్, ఈ సర్జరీస్ కళ్ళజోడు లేకుండా డిపెండెన్సీ తగ్గించాలి కళ్ళజోడు పైన. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. ఫర్ ఎనీ ప్రొసీజర్ దిస్ ప్లస్ అండ్ మైనస్. వై డూ వాంట్ అన్నెసరీ 0.5కి ఎందుకు చేసుకోవడం అని ఒక ½ an hour కన్విన్స్ చేస్తే ఓకే అన్నాడు. సో టెక్నాలజీని మనకు అనుకూలంగా వాడుకోవాలి, ఎంత అవసరమో అంతే. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, అండ్ ఐవ్ సీన్ ఆన్ ది ఇంటర్నెట్ సూపర్ విజన్ అని, ఈగిల్ విజన్ అని. మనమేమి ఈగిల్స్ కాదు కండి. వై డూ వీ నీడ్ ఈగిల్ విజన్? ఫ్రాంక్లీ స్పీకింగ్, మనకి ఎంత అవసరమో అంతే చేసుకోవాలి టెక్నాలజీ. ఓవర్ డూ చేస్తే ఇట్ విల్ ఆటోమేటిక్లీ బ్యాక్ ఫైర్. ఓకే, సో వీ షుడ్ నాట్ ఓవర్ డూ ఎనీ టెక్నాలజీ. నేను ఒక్కటే చెప్తాను మా పేషెంట్స్కి, కళ్ళజోడు లేకుండా చేయించుకోవాలనుకున్నాను, సార్ నాకు 0 అయిపోతుందా? కాదు, నేను 0 చేయడానికి చేయట్లేదు. 6/6 or 20/20 అనేది ఫుల్ విజన్ అండి. ఓకే, వితౌట్ గ్లాసెస్ మనం చదవగలిగితే, చూడగలిగితే 6/6 ఉంటే 20/20 ఉంటే మనకి విజన్ 100% ఉన్నట్టు. దట్స్ ద సర్టిఫైడ్ మెథడ్, రైట్? కళ్ళజోడు లేకుండా 2 కళ్ళతో ఆ 6/6 చదివిపిస్తా, ఆ 20/20 చూపిస్తా. 0 అవ్వడం కాదు. నేను ఎంత టిష్యూ ఫ్లాట్ చేస్తే, ఎంత అబ్లేట్ చేస్తే లేజర్ ద్వారా, అంత థిన్ అయిపోతుంది. థిన్ అవ్వడం వల్ల వీక్ అవుతుందా? వీక్ అయితే కాంప్లికేషన్స్ వస్తాయి కదా. సో వీ షుడ్ నో వేర్ టు స్టాప్. సో ఈ సూపర్ విజన్, ఈగిల్ విజన్ లాంటి టెక్నాలజీస్ని, దోస్ వర్డ్స్ ఇస్ నాట్ నెసెసరీ. నథింగ్ ఇస్ గోన్ టు చేంజ్. అల్టిమేట్లీ ఎక్కువ వీక్ అయిపోయే ప్రొసీజర్స్ అవుతాయి అవి. సో మనకి 6/6 చదవగలిగి, అద్దాలు లేకుండా మన డైలీ రొటీన్గా మనం చేయగలిగితే, డ్రైవింగ్, మొబైల్ వాచింగ్, మన పని మనం చేసుకోగలిగితే బెస్ట్. దట్స్ ఎనఫ్. సో ఎక్కువ టిష్యూ క్లీన్ చేయడం వల్ల రికరెన్సెస్ వస్తాయి. మీరు అన్న క్వశ్చన్కి కరెక్ట్ టెక్నాలజీ వాడకపోతే రికరెన్సెస్ వస్తాయి. కరెక్ట్ అసెస్మెంట్ కరెక్ట్ ఉండి, ఇఫ్ యూ డోంట్ చూస్ వాట్ టెక్నిక్ సూట్స్ దట్ పర్సన్ కరెక్ట్లీ, డెఫినెట్లీ టెంపరీగానే బాగుంటుంది, మళ్ళీ సైట్ వస్తుంది. సెలబ్రిటీల కళ్ళే కాదు సార్, మామూలు వాళ్ళ కళ్ళు కూడా అయితే డాక్టర్ చేతుల్లో అందుకనే ఉంటాయన్నమాట. ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్ అండి. ఐ రియలీ డాక్టర్, నేను ఫస్ట్లో ఐ వాజ్ వెరీ రిలక్టెంట్, then I really realized that this is what I'm meant for. అండి. వండర్ఫుల్. థ్యాంక్స్ అండి. స్కూంటై, మెల్లకన్ను గురించి చాలా మంది మెల్లకన్ను ఉంటే అదృష్టం అని ఫీల్ అవుతారు. మేబీ నిజంగా మెల్లకన్ను ఉన్న వాళ్ళకి అలా అంటే వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారని ఈ మాట అనేవాళ్ళేమో తెలియదు, కానీ ఆ మెల్లకన్నుని అదృష్టం కదా అని చెప్పి అలా వదిలేస్తే పూర్తిగా 2 కళ్ళు గుడ్డిగా అయిపోయే ఆస్కారం ఉంది అని విన్నాను. హౌ ఫార్ ఇస్ ఇట్ రైట్? నో, మీరు అన్న క్వశ్చన్కి మెల్లకన్ను అదృష్టం అని చెప్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్ అండి. ఈజ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయనకు ఉంది, హీస్ సక్సెస్ఫుల్ బిజినెస్, ఎడ్యుకేటెడ్ అండ్ ఈజ్ వెల్. మెల్లకన్ను ఉంది, ట్రీట్మెంట్ కోసం అని వచ్చారు. వచ్చిన తర్వాత హీస్ అరౌండ్ 60 years అండి. ఓకే, అండ్ ఐ సజెస్ట్ హిమ్ ది ట్రీట్మెంట్. ఆయనే, లేదమ్మా నాకు ఇది అదృష్టం అని మా అమ్మ చెప్పేది, సో ఐ డోంట్ వాంట్ గో హెడ్ అని చెప్పారు. వెల్, కీపింగ్ దోస్ థింగ్స్ అసైడ్, మీరు అన్నట్టు మేబీ అది స్కూల్లో పిల్లలు ఇబ్బంది పెడతారేమో అని మెల్లకన్ను అదృష్టం అని చెప్తూ ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ నాట్. ఫంక్షనల్ ఎలిమెంట్స్ చాలా పోతాయి. సింపుల్ అండి, ఒక 2 కళ్ళు ఉన్నప్పుడు
ఒక వస్తువే చూస్తున్నాం కదా, 2 వస్తువులు చూడాలి కదా. 2 కళ్ళు ఉన్నప్పుడు ఈ 2 కళ్ళ నుంచి ఆ ఇమేజ్ బ్రెయిన్లో ఒక దగ్గర ఫ్యూజ్ అవుతుంది. ఆ ఫ్యూజ్డ్ ఇమేజ్ 3D ఇమేజెస్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ స్టీరియోప్సిస్. 3D ఇమేజెస్ ఒక్క హ్యూమన్స్కే ఉంటుంది అది. మనకి ప్లస్ ఈ టైగర్, లయన్ వీళ్ళకే ఉంటాయి కళ్ళు ముందు. మిగతా వాటికి చూస్తే మీకు పక్కకు ఉంటాయి. ఎందుకంటే వీ అటాక్, వీఆర్ ఆన్ ది టాప్ సైకిల్లో. ఈ లయన్, టైగర్కి మనకి కలర్ విజన్ ఒకటి మనకి ఇంకా బెటర్ ఉంటుంది. వాళ్ళకి ఆ యానిమల్స్కి కలర్ విజన్ ఉంటుంది. సో వీఆర్ ఈవెన్ మోర్ సుపీరియర్. సో ఎప్పుడైతే కన్ను డీవియేట్ అవుతుందో, మెల్ల కన్ను వస్తుందో, ఆ 2 కళ్ళు కలిసి పనిచేసే కెపాసిటీ పోతుంది. ఓకే, సో మనం ఎప్పుడైనా ఒక కన్ను మూసుకొని చూడండి, ఏదైనా ఇమేజ్ చూస్తే ఫ్లాట్ ఉంటుంది, అది ఆ 3D ఇమేజ్ రాదు. ఒక కన్నున్నా వీ కెన్ లివ్ అవర్ లైఫ్స్ అండి. ఈ 2 కళ్ళు కలిసి ఇట్స్ అ సుపీరియర్ ఆర్డర్ విజువల్ ఎబిలిటీ, సంథింగ్ మోర్ దెన్ జస్ట్ విజన్. ఇవి ఎర్లీ ఏజ్లో ట్రీట్ చేయగలిగితే రిజల్ట్స్ ఆర్ బెస్ట్. ఒక ఏజ్ తర్వాత, ఎందుకంటే వీఆర్ మైల్ స్టోన్స్ అంటాం కదా, పిల్లలు పుట్టిన వెంటనే పరిగెత్తారు కదా, ఫస్ట్ దోగాడతారు, అట్లనే విజువల్ మైల్ స్టోన్స్ ఉంటాయి. 2 కళ్ళు కలిసి ట్రాక్స్, బ్రెయిన్ కనెక్షన్స్ ఇమీడియట్గా రావు. అరౌండ్ 10 years పడుతుంది. ఈ 10 years లోపు ఇఫ్ యూ ట్రై టు కరెక్ట్ ఇట్, అయితే కళ్ళజోడుతోటో లేదా సర్జికల్గానో లేదా వాట్ ఎవర్ టెక్నిక్ సూట్స్ దట్ పర్టికులర్ కిడ్, ఇఫ్ యూ కరెక్ట్ ఇట్ దే విల్ బీ ఇట్స్ బెస్ట్ కరెక్టెడ్ ఫర్ ఎవర్. 10 years తర్వాత ఏమవుతుందంటే రాను ఆ ప్రోగ్నోసిస్ తగ్గుతుంది. మనం కరెక్షన్ చేస్తాం. ఆ ఫంక్షనల్ ట్రాక్స్ డెవలప్ అయిపోయిన తర్వాత, కన్నుకి బ్రెయిన్కి కనెక్షన్స్ అన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత, ఇట్ టేక్స్ టైమ్ టు ఆ ఫంక్షనల్ ఎలిమెంట్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది, ఈవెన్ ఇఫ్ వీ కరెక్ట్ ఇట్. అందుకే ఎర్లియర్ ది బెటర్. ఆల్వేస్. యూజువల్గా సార్ చాలామంది చిన్న చిన్న ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. డాక్టర్ దాకా వచ్చి చూపించుకోవాలంటే ఎందుకో అది తెలీదు, అది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఇప్పటిదాకా మీ కెరియర్లో హ్యావ్ యూ ఎవర్ సీన్ ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ని పట్టించుకోకుండా సిచ్యువేషన్ చాలా వర్సన్ అయిన తర్వాత మీ దగ్గరికి హెల్ప్ కోసం వచ్చి అండ్ చాలా కష్టపడి సెట్ చేసిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? చాలా రేర్గా కాదండి, కామన్గానే చూస్తుంటాము. ఎస్పెషలీ ఈ మిస్యూజ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, డ్రాప్స్ అనవసరంగా మిస్యూజ్ చేస్తుంటారు. అలాంటప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నట్టు ఉంటాయి. ఎస్పెషలీ స్టీరాయిడ్స్ అండి. ఐ సా యంగ్ బాయ్, బాగుంది కదా అని హీ స్టార్టెడ్ యూజింగ్ స్టీరాయిడ్స్, మిస్యూజింగ్ స్టీరాయిడ్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 1 year. అది హీ అల్టిమేట్లీ he went to a stage where he's going to lose his vision. Almost 80% ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయింది ఈ స్టీరాయిడ్ యూసేజ్ వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. స్టీరాయిడ్ వల్ల ఏంటంటే ఒక ఫీలింగ్ వెల్ బీయింగ్ ఉంటుంది. మీకు ఏదైనా పెయిన్ ఉన్నా, చిన్న ఇరిటేషన్ ఉన్నా బాగుంటుంది, కంఫర్ట్ వచ్చేస్తుంది. ఆ కంఫర్ట్ టక్కన ఆపేసిన తర్వాత ట్రిపుల్ అయిపోతుంది డిస్కంఫర్ట్. ఓ మై గాడ్. రీబౌండ్ ఫినామినన్ అంటే మళ్ళీ వేస్తాడు, వేయంగానే సెటిల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్, ఐ మీన్ సే జనరల్ కంఫర్ట్ కోసం వాడే డ్రాప్స్ని పెద్ద ప్రాబ్లమ్స్ లాగా చేసుకుని విజన్ లాస్ దాకా వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కంఫర్ట్ కోసం ఐ డ్రాప్స్ కొత్తగా ఉంది సార్ ఇది వినడానికి. కళ్ళు తెల్లగా అవుతాయనే డ్రాప్స్ ఉంటాయండి, ఐ కూల్ అని. కొన్ని ఫినైల్ ఎఫ్రిన్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది అందులో. అవేంటంటే ఈ వెజల్స్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది, ఆ కళ్ళంతా తెల్లగా అయిపోతాయి. చాలామందికి కొంచెం కళ్ళు ఎర్రగా ఉండడము, మడ్డీ కంజంక్టివా అంటాం, కలరే అట్లా ఉంటుంది. సో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అవి చూడ్డానికి బాగోదని చెప్పి ఈ డ్రాప్ వాడుతుంటారు. మై గాడ్. ఇదేం చేస్తుందంటే కన్స్ట్రిక్ట్ చేయగానే చూడ్డానికి కళ్ళు తెల్లగా ఉంటాయి, బాగుంది కదా అని దే కీప్ మిస్యూజింగ్ ఇట్. ఓకే, అండ్ ఎక్కువ వాడి వదిలేసిన తర్వాత ఈ డ్రాప్ కళ్ళు ఇంకా ఎర్రగా అయిపోతాయి. సో ఆ డ్రగ్ ఎఫెక్ట్ ఉన్నంత వరకే కన్స్ట్రక్షన్ ఉంటుంది, తర్వాత డబుల్గా ఎర్రగా అయిపోతాయి. సో కీప్ ఓవర్ డూయింగ్ ఇట్. అవి అనవసరంగా బాడీ అబ్జార్ప్షన్లోకి వెళ్ళి బీపీ పెంచడము, అంత ప్రాబ్లమ్స్కి చేయవచ్చు. అన్కంట్రోల్డ్ బీపీకి కూడా వెళ్తారు మిస్యూజ్ అయినప్పుడు. సార్ ఈ పాయింట్లో నాకు ఒక పాయింట్ గుర్తొస్తుంది, ఐ వుడ్ లైక్ టు షేర్. ఇది వరకు ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పుడు కళ్ళు కొంచెం ఇరిటేటివ్గా అనిపించిన, లేకపోతే డ్రైగా అనిపించిన, అన్నిటికీ ఒకటే మెడిసిన్ లాగా సిప్లాక్స్ ఐ డ్రాప్స్, ప్రతిదానికి సిప్లాక్స్ అది వేసేసుకోవడం. లేటర్ ఆన్ ఇది మంచిది కాదు అందరికీ చెప్పడం, ఆ అవేర్నెస్ రావడం తెలిసింది. ఇప్పుడు మళ్ళీ ఏ కంటి ప్రాబ్లం వచ్చినా రిఫ్రెష్ టియర్స్. కళ్ళు మంటలు పుడుతున్నాయా, రిఫ్రెష్. ఐ మీన్ రెడ్నెస్ ఉందా, రిఫ్రెష్. సో
అలా వాడుతూ ఉంటే అంటే ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్ రేపటి రోజున విల్ దట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ది ఐ? No, definitely. We need to first see that temporary అండి. ఎవరైనా ఏదైనా సజెస్ట్ చేసినా డాక్టర్కి దగ్గరికి రాలేకపోవడం వల్ల 1 or 2 డే ఇమ్మీడియట్ రెమెడీ కింద ఏదైనా ఈ రిఫ్రెష్ వాడచ్చు, కానీ బట్ వీళ్ళు చూసుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆబ్వియస్లీ మీకు కరెక్ట్ ప్రాబ్లం ఏంటో తెలియకుండా వీ జస్ట్ కీప్ ట్రీటింగ్ యూ విత్ అజంప్షన్ అనుకోండి ఓవర్ ద ఫోన్, ఇట్ డజంట్ హెల్ప్ కదా. అండ్ ఇప్పుడు స్ట్రిక్ట్ లా అండ్ వీ కెనాట్ రికమెండ్ ఎనీ ట్రీట్మెంట్ ఓవర్ ద ఫోన్ ఆర్ మీడియా ఆర్ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్. ఒక కేసు కూడా ఫైల్ చేశారు తెలిసిన వాళ్ళకే, అంటే తెలిసిన వాళ్ళే కదని ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినారు. ఇట్ యాక్చువల్లీ బ్యాక్ ఫైర్డ్, కాంప్లికేట్ అయింది, వీళ్ళ మీద కేసు లాడ్జ్ అయింది. సో ఐ మీన్ టు సే ఇట్స్ నాట్ గుడ్, ఎస్పెషలీ స్టిరాయిడ్ లాంటివి అసలు వాడకూడదు. సో అందుకని రిఫ్రెష్ అనేది టెంపరీ రిలీఫ్ కోసం, వాట్ ఎవర్ లిటిల్ ఇరిటేషన్, వాటరింగ్, పెయిన్ ఏదైనా ఉన్నా టెంపరీ రిలీఫ్ వస్తుంది. తర్వాత దగ్గరుండే డాక్టర్కి వెళ్ళి చూపించుకుంటే బెటర్. సార్ బ్యాండ్ డ్రగ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా ఈ ఐ డ్రాప్స్ విషయంలో? ఓవర్ ది కౌంటర్ ఈజీగా దొరుకుతున్నాయి బట్ దట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ పబ్లిక్ హెల్త్ అనేవి. మేజర్గా స్టిరాయిడ్స్ అండి, మేజర్లీ స్టిరాయిడ్స్. అండ్ యూజువలీ ఓవర్ ద కౌంటర్ స్టిరాయిడ్స్ యూజువల్ ఇవ్వరు, విత్ ప్రిస్క్రిప్షనే ఉంటుంది. ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్లో రిఫ్రెష్ ఒకటి మెయిన్గా మిస్యూజ్ జరిగేది. సిప్లాక్స్ డ్రాప్స్ వాడచ్చు అంటారా, లేకపోతే దాన్ని కూడా బ్యాన్ చేశారు అని విన్నాను, ఐఎమ్ నాట్ ష్యూర్. సిప్లాక్స్ చిన్న పిల్లల్లో అసలు వాడకూడదు. ఎందుకు? ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఈ బోన్స్ ఫార్మేషన్లో కొంచెం ప్రాబ్లం వస్తుందండి, ఎస్పెషలీ ఇన్ఫాన్స్. కిడ్స్లో అసలు వాడకూడదు. అందులో వీ డోంట్ ప్రిస్క్రైబ్ సిప్లాక్స్ ఫర్ ద కిడ్స్ ఎస్పెషలీ. ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్సే వాడడం, సిప్రోఫ్లాక్సిన్, మాక్సిఫ్లాక్సిన్ ఇట్లాగా, ముఖ్యంగా సిప్రోఫ్లాక్సిన్. ఇట్స్ బేసికలీ అన్ యాంటీబయాటిక్. సో జనరల్గా పింక్ ఐ, రెడ్ ఐ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కాబట్టి యాంటీబయాటిక్ అని చెప్పేసేవాళ్ళు. ఆప్టికల్ షాప్ మన ఫార్మసీస్లోనే ఇచ్చేస్తున్నారు అవి. కొన్ని సిప్లాక్స్తో పాటు డెక్సామిథాజోన్ అని ఉంటుంది, డి అని ఉంటుంది. అది మిస్ చేశారనుకోండి, అక్కడ స్టిరాయిడ్ ఉంది. సిప్లాక్స్ డి అంటే డెక్సామిథాజోన్, డి అంటే స్టిరాయిడ్, అక్కడ దెబ్బ అయిపోతుంది. ఓ మై గాడ్. సో ఓన్లీ సిప్లాక్స్ ఇస్తే పర్లేదు, అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఒక 4 రోజులు వాడతాం ఆపేస్తాం, అట్లా కూడా చేయకూడదు. బట్ జనరలీ కంపేర్ టు సిప్లాక్స్ డి ఉంది చూసుకోకుండా వాడేమనుకోండి, అక్కడ దట్స్ నాట్ గుడ్. సో డి అంటే స్టెరాయిడ్ అన్నమాట అర్థం. డెక్సామిథాజోన్ అలా చాలా ఉంటాయి. డి అంటే యూజువల్లీ దిస్ అ కాంబినేషన్. It's in combination with antibiotic and a steroid, which is not supposed to be used on a regular basis. Yeah, misused. Yeah, under supervision undali. Very important point, sir. Point noted. Sir, ఇప్పుడు లేసిక్ చేయించుకున్న తర్వాత ఒక ఫాలో అప్ స్కెడ్యూల్ ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంతకాలం తర్వాత తిరిగి రావాలి, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాట్ ఇఫ్ అ పేషెంట్ బీట్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఓన్లీ లేసిక్ ఆర్ వాట్ ఎవర్ ప్రొసీజర్ జరిగిన తర్వాత ఆ ఫాలో అప్ సరిగ్గా చెయ్యకుండా, అటెండ్ అవ్వకుండా తిరిగి కాంప్లికేషన్స్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫ్ కోర్స్ ఉన్నాయండి. అంటే ఎట్లాంటివి యూజువల్లీ వాట్ మిస్టేక్స్ డు పీపుల్ డూ? సర్జరీ తర్వాత వి గివ్ దెమ్ డూస్ అండ్ డోంట్స్, రైట్? ఈ డూస్ అండ్ డోంట్స్లో మిస్ అయిపోతారండి. దెన్ వాళ్ళకి ఏదో బిజీగా ఉండో వాట్ ఎవర్, అండ్ మెడికేషన్ డూస్ అండ్ డోంట్స్ అంటే కళ్ళలోకి నీళ్ళు పోకూడదు, బయటికి వెళ్ళకూడదు, డస్ట్లోకి వెళ్ళకూడదు, ప్లస్ డ్రాప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇవి వాళ్ళకి బిజీగా ఉండనో ఏదో మిస్ అయ్యో లేట్ అవ్వడం వల్ల డెఫినెట్లీ ఇఫ్ డ్రాప్స్ ఆర్ నాట్ టేకెన్ ప్రాపర్లీ ఇన్ఫ్లమేషన్ పెరగచ్చు, లేదా ఇన్ఫెక్ట్ కావచ్చు. కాంటాక్ట్ లెన్స్ పెడతాం కొన్ని సర్జరీస్ తర్వాత, అవి టైంకి తీసేయాలి. 3rd డే కల్లా 5th డే కల్లా కొన్ని టెక్నిక్స్లో వీల్ హ్యావ్ టు రిమూవ్ ఇట్. కొన్ని ప్రొలాంగ్డ్ ఉందనుకోండి, దెన్ ఇట్స్ నాట్ రికమెండెడ్. సో వాళ్ళు రాకలేకపోవడం లేట్ అయితే దెన్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కొన్నిసార్లు పోస్ట్ లేసిక్ సర్జరీ ఎస్పెషలీ డ్రై ఐస్ ఉంటుందండి, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. మన వర్క్ రిలేటెడ్గా కూడా డ్రై ఐస్ ఉంటుంది. ఇఫ్ దే ఆర్ ఓవర్ డూయింగ్ ది స్క్రీన్స్ దెన్ కొంత డ్రై ఐస్ ఎక్కువ కావచ్చు. దట్ కెన్ కాజ్ లాట్ ఆఫ్ ఇరిటేషన్, కొంచెం ఎపిథీలియం లూజ్ అవ్వడం ఇలాంటి. సో ఇలాంటప్పుడు ఎస్ సూపర్విజన్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ కన్ను కదా సర్జికల్ ప్రోటోకాల్స్ ఫాలో అయితే బాగుంటుంది. బట్ ఫార్చునేట్లీ ఆఫ్ లేట్ ఇట్స్ ఆల్ ట్రీటబుల్ అండి. కొంచెం డిలే అవుతుండొచ్చు, నథింగ్ టు వరీ. బట్ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి చూడగలిగితే ఇట్స్ బెటర్. థ్యాంక్స్ టు మెడిసిన్ దట్ వే అట్లీస్ట్. ప్రెసెంట్ డే మెడిసిన్ ఇస్ అమేజింగ్ అండి. ఐ జస్ట్ వాంట్ టు, ఇదివరకు మీరు నమ్మరు, వెన్ వీ వర్ గెటింగ్ ట్రైన్డ్ ఆల్సో, ఇంత పెద్ద ఇంజెక్షన్లో అనెస్థీషియా లోడ్ చేసి వీ యూస్ టు బ్లాక్ హియర్ for a surgery and the pain and all. Today
ఒక చిన్న డ్రాప్ అండి, ఇంత పారకేన్ అంటాం, మనం ఏళ్ళు దగ్గర తీసుకెళ్తేనే వెనక్కి వెళ్తాం, Correct. రిఫ్లెక్స్ ఉంటుంది. ఎంటైర్ సర్జరీ ఈస్ డన్ త్రూ అ డ్రాప్ అండి. ఇంజెక్షన్ లేదు, ప్యాచ్ లేదు, దట్స్ అడ్వాన్స్డ్ మెడిసిన్. నాకు ఎన్నిటికంటే కూడా ఆ డ్రాప్ ఫ్యాసినేట్స్ మీ. జస్ట్ 2 drops 3 dropsలో we're done with the entire procedure. ఆ క్యాట్రాక్ట్ సర్జరీ ఇస్ పెద్ద ఇంజెక్షన్ ఎక్కడ, 1 డ్రాప్ ఎక్కడ? దట్స్ రియలీ ఫ్యాసినేట్స్. ఎంత లేజర్ టెక్నాలజీ డిడ్ ఫ్యాసినేట్ మీ, దట్ డ్రాప్ ఫ్యాసినేట్స్ మీ. అద్భుతం సార్, మీరు చెప్తుంటేనే మంచిగా అనిపిస్తుంది. సార్ ఇప్పుడు నాట్ టు కామెంట్ ఆన్ ఎనీ స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్, ఈచ్ స్ట్రీమ్ ఆఫ్ మెడిసిన్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే, బట్ స్టిల్ కొన్ని హోమ్ రెమెడీస్ ఫాలో అవుతూ ఉంటారండి కంటి సమస్యలకి. అసలు కొన్ని వింటే ఎంత భయం వేస్తూ ఉంటుందంటే, కంట్లో నూనె వేసుకోవడం దగ్గర నుంచి, కుంకుడి రసం కంట్లో పిండుకుంటే కళ్ళు శుభ్రం అవుతాయి దగ్గర నుంచి, కొన్ని కైండ్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వేర్ ఇన్ విచ్ ఆకుల పసరు కంట్లో వేసుకోవడం వల్ల కొన్ని సమస్యలకి ఒక సొల్యూషన్ అని చెప్తారు. అది మేబీ చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన పద్ధతిలో చేస్తే వర్కౌట్ అవుతుందేమో, వీఆర్ నోబడీ టు కామెంట్ అబౌట్ ఇట్. కానీ టేకింగ్ దట్ ఇన్ టు గ్రాంటెడ్, ఫాలోయింగ్ దిస్ బై ఎవ్రీ వన్, కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది గురించి వింటూ ఉంటాం. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? No, it's very unfortunate, but it should not be done. And definitely, I'm not aware of that particular specialty, Ayurveda, so I can't comment. But while logic, what I understand is, ఏదన్నా పసరు అట్లా కళ్ళల్లో వేసుకున్నప్పుడు వాటర్ రియాక్ట్ అవుతుంది, ఎక్కువ వాటరింగ్ వచ్చి ఏదైనా డస్ట్ క్లీన్ అయిపోద్దనేమో వాళ్ళ, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు చెప్పడం కూడా అదే చెప్తారు. సో బట్ ఇట్స్ ఇరిటేటెడ్. వాటరింగ్ అనేది ఇట్స్ నాట్ లైక్, ఇట్స్ ఎ రెస్పాన్స్ టు అన్ ఇరిటేషన్. ఐ వాటరింగ్ అనేది ఇట్స్ డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. కార్నియా ఎస్పెషలీ నల్లగుడ్డు కానీ ఎఫెక్ట్ అయితే ఇది ఇర్రివర్సిబుల్, మచ్చ వచ్చేసింది. ఒక గ్లాస్కి స్టిక్కర్ వేస్తే ఎట్లా వస్తుందండి, సో ఇట్ విల్ బికమ్ లైక్ దాట్ అండ్ యూఆర్ సీయింగ్ త్రూ దట్ స్టిక్కర్. సో ఆబ్వియస్లీ విజన్ ఈజ్ నాట్ 100%. అండ్ ఇది రివర్స్ చేయగలుగుతామంటే చేయలేం, ఓన్లీ కన్ను మార్పిడి దాకా వెళ్ళాలి, రైట్? సో ఇట్స్ డెఫినెట్లీ ఈ రోజుల్లో అన్లెస్ అండ్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్, ఇట్స్ బెటర్ నాట్ టు ట్రై ఆల్ దట్. కరెక్ట్ సార్, అసలు ట్రైయే చేయకుండా ఉంటే బెటర్, ఇంక్లూడింగ్ ది హోమ్ రెమెడీస్. డెఫినెట్లీ నాట్. మీరు చెప్పినట్టు నేను కూడా చూశాను ఎక్కడో, ఈ ఫ్లోర్ ఉంటుంది కదండి, మైదా పిండి లాగా కళ్ళు చుట్టూ పెట్టి దే వర్ జస్ట్ పోరింగ్ ఆయిల్ ఆన్ ది ఐ. I think the idea is to lubricate anukunta, but it doesn't do any help is what I feel. But జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని ఏంటంటే తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. సో బెటర్ ఫేక్ సన్ గ్లాసెస్ వాడితే తక్కువ రేటుకి వస్తున్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ సన్ గ్లాసెస్ అని, దానివల్ల సైట్ వచ్చే అవకాశాలు ఉంటాయా సార్? ఆర్ టెంపరీగా ఐ స్ట్రెయిన్ అవుతాయి, హెడేక్ వస్తుంది, అక్కడి వరకే ఉంటుందా? ఆర్ ఈ చీప్ లెన్సెస్, ఫేక్ సన్ గ్లాసెస్ దానివల్ల సైట్ వస్తుందా? దానివల్ల సైట్ రాదు ఫర్ షూర్, బట్ మనం వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏం లేవు. సో బేసికలీ యూవీ ప్రొటెక్షన్ కానీ పోలరాయిడ్ గ్లాసెస్ కానీ దే ఫర్ అ పర్పస్. ఈ యూవీ లైట్ ఏదైతే సన్లైట్లో ఉంటుందో అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ది ఐస్. ఓకే, సో యూవీ ప్రొటెక్షన్ అనేది సన్ గ్లాసెస్లో ఉండి మనం వాడితే మనకి బెనిఫిట్. ఈ ఫేక్ సన్ గ్లాసెస్లో అవన్నీ లేకపోవడం వల్ల దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూజింగ్ దాట్, నెంబర్ 1. సెకండ్ థింగ్, ఇక్కడ మార్క్స్ పడవచ్చు అవి వాడి అది ఇంకొంచెం నెగిటివ్ ఇంపాక్ట్. సైట్ రాదు, బట్ దెర్ ఇస్ నో యూజ్ ఫర్ సచ్ గ్లాసెస్. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఉన్న పేషెంట్స్లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే హై బీపీ ఉంది వాళ్ళలో, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ బీపీ అండ్ షుగర్తో బాధపడుతుంటే కళ్ళ డ్యామేజ్ వాళ్ళకి జరుగుతుంది అనడానికి రెలవెన్స్ ఉందా, కనెక్షన్ ఉందా? డెఫినెట్లీ అండి. బేసికలీ ఇన్ఫ్యాక్ట్ బీపీ ఉంది అన్న విషయం వాళ్ళకి తెలియదు, లేదా షుగర్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కళ్ళ చెకప్స్ ద్వారా వాళ్ళకి ఫస్ట్ టైం షుగర్ బీపీ ఉందన్న విషయం మేము చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాట్ ఓన్లీ బీపీ, షుగర్, హార్ట్ డిజీజెస్ కానీ కొన్ని ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయండి, గట్ ఇష్యూస్ ఉన్నా కూడా ఐలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, రిపీటెడ్ యూవిఐటిస్ అనేది వస్తుంటారు. అలాంటి వచ్చినప్పుడు వీ వుడ్ వాంట్ టు డూ అన్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ వీవ్ డయాగ్నోస్ దట్ దే హ్యావ్ సమ్ ఇష్యూ. నిన్న ఒక చిన్న కేసు అండి, 2 days బ్యాక్ ఒక చిన్న పిల్లాడు మేబీ అరౌండ్ 18 years, ఒక విజన్ డ్రాప్ అయింది. అంతే బాగుంది, చూడ్డానికి రెటినా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఎందుకు డ్రాప్ ఉందని జస్ట్ ఫీల్స్ అని ఒక టెస్ట్ చేస్తాం. దాంట్లో లీజన్ ఉందండి, పిట్యూటరీ గ్లాండ్
ట్యూమర్ ఉంది. సో వీవ్ రెఫర్డ్ హిమ్ టు, ఆ పిల్లడికి ఏం సిమ్టమ్స్ లేవు, హెడేక్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. జనరల్ చెకప్లో గ్రాండ్ మదర్తో వచ్చాడు, గ్రాండ్ మదర్ సర్జరీ అయింది. ఈ పిల్లోడు విజన్ బాగాలేదని చెప్పి జనరల్ గ్లాసెస్ చెక్ చేసుకుంటే చాలని చెప్పి వచ్చాడు. వీ ఫౌండ్ అవుట్ హీ హాజ్ అ పిట్యూటరీ ట్యూమర్. And then now he's been referred to an endocrinologist and they've started treatment. కనెక్షన్ ఉంటుందా సార్ అసలు? Definitely. This is a neurological major life-threatening issue kuda. It's an 18-year-old boy. Okay. So we've helped them diagnose kind of. Chala cardiac issues, I've helped a couple of people diagnose that they have an issue in the heart. ఐసైట్ టెస్ట్ కోసం వచ్చినప్పుడు Yeah. చాలా చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. డెఫినెట్లీ వాళ్ళు సడన్ బ్లాక్అవుట్స్తో వచ్చారండి. ఓకే. సో కన్నుకి కనెక్షన్ వచ్చి హార్ట్ నుంచే కదా బ్లడ్, ఎనీథింగ్ ఇన్ ద బాడీ హార్ట్ నుంచే పోవాలి. ఏదైతే బ్లడ్ సప్లై గోయింగ్ టు ద ఐ ఈస్ గెటింగ్ బ్లాక్డ్, ఎందుకంటే పంపింగ్ ప్రాబ్లం ఉంది. సో అప్పుడు సడన్ బ్లాక్అవుట్స్ లాగా వస్తారు. ఆ సడన్ బ్లాక్అవుట్స్ వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ ఇగ్నోర్, దెర్ ఇస్ అ ప్రాబ్లం, బ్లడ్ ట్రాన్స్మిషన్లో ప్రాబ్లం ఉంది. అప్పుడు కెరటిడ్ డాప్లర్ అవన్నీ టెస్ట్కి పంపిస్తే కార్డియాలజిస్ట్ ఒపీనియన్కి దే హెవ్ డన్ ద కెరటిడ్ డాప్లర్ అండ్ డయాగ్నోస్ టు హ్యావ్ హార్ట్ ఇష్యూస్ అండ్ ఇట్స్ ట్రీటెడ్ ఆన్ టైమ్. సో అట్లా మీరు అడిగిన క్వశ్చన్కి కన్ను నరం రెటినాలో వీ కెన్ సీ ది ఎగ్జాక్ట్ బ్లడ్ వెజిల్ అండి. మనకి బ్లడ్ వెజిల్ ఏదైతే చూస్తామో అది ఎగ్జాక్ట్గా ఏ కండిషన్లో ఉందనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. దాన్ని బేస్ చేసుకొని బీపీ ఉందా, షుగర్ ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. ప్లస్ ఏ గ్రేడ్లో ఉంది, ఎంత సివియర్గా ఉంది, అన్కంట్రోల్ ఉందా కూడా మనం కళ్ళతో చూసి చెప్పవచ్చు ఎగ్జామినేషన్ తోటి, లోపల నరం చూసి. సో డెఫినెట్లీ జనరల్ బాడీ చెకప్స్తో పాటు ఇబ్బంది ఉన్నా లేకపోయినా ఐ చెకప్స్ యాన్యువల్గా చేసుకోగలిగితే వీ కెన్ ట్రై అండ్ పికప్ సమ్ ఇష్యూస్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అండ్ దెన్ ట్రీట్ ఇట్ అకార్డింగ్. సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి సార్ రెగ్యులర్ ఐ చెకప్? ఎంత పీరియడ్లో ప్లాన్ చేసుకుంటే బెటర్? రైట్ ఫ్రమ్ కిడ్స్ అండి. స్కూల్ గోయింగ్ కిడ్స్ అప్పటి నుంచి, బిఫోర్ గోయింగ్ టు స్కూల్ వాళ్ళకి ఏదైతే మనము బుక్స్ ఇవన్నీ కొంటామో, బ్యాగ్స్, యూనిఫామ్స్తో పాటు ఐ చెకప్ కూడా చేసుకోగలిగితే ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా మనకు తెలుస్తుంది. లేదు అనుకుంటే ఫర్ ద నెక్స్ట్ 5 years మినిమం సైట్ రాలేదు అనుకోండి, ఐ థింక్ వెరీ అన్లైక్లీ టు డెవలప్ గ్లాసెస్ లైక్ మయోపియా. కానీ ఆఫ్టర్ 40 ఇంకా ఒకవేళ గ్లాసెస్ వచ్చాయి అని కానీ మనం డయాగ్నోస్ చేయగలిగితే ఎవ్రీ ఇయర్ చెకప్ ఇంపార్టెంట్. ఇంకా అది మ్యాండేటరీ అయిపోతుంది. గ్లాసెస్ అది చూసుకుంటూ ఉండాలి, పెరుగుతుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ దాట్ 40 yearsకి ఆ ఏజ్ గ్రూప్ ఒకటండి, అక్కడ గ్లకోమా రావచ్చు. సో గ్లకోమా ఈజ్ బ్లడ్ ప్రెషర్ లాగా, ఐలో ప్రెషర్ పెరిగితే దాని ఎఫెక్ట్ నరం పై నుండి చూపు తగ్గిపోతుంది. ఓకే. సో అది ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఎంత తొందరగా స్టార్ట్ చేయగలిగితే అంత ప్రాబ్లమ్ని మనం ఎరాడికేట్ చేయొచ్చు, అది తగ్గించవచ్చు పెరగకుండా. ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిజీజ్, స్లో ప్రోగ్రెసివ్ డిజీజ్. అలాంటి డిసీజెస్ అన్ని ఇంకా వన్స్ వచ్చిన తర్వాత అవి కంప్లీట్లీ రివర్స్ కావు. డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, బీపీ, షుగర్ ఎలాగైతే మనం కంట్రోల్లో ఉంచుతామో గ్లకోమా కూడా కంట్రోల్లోనే ఉంచాలి. ఇట్ కెనాట్ బి రివర్స్డ్. సో దట్స్ వన్ పాయింట్. సో ప్రాబ్లం ఏంటంటే గ్లకోమా లాంటి కండిషన్స్ లేదా క్యాట్రాక్ట్ కూడా ప్రాబ్లం ఉండదండి. క్యాట్రాక్ట్లో కనీసం చూపు తేడా తెలుస్తుంది, బట్ గ్లకోమాలో విజన్ ఇష్యూస్ కూడా ఉండవు అన్లెస్ దే గో టు ద లాస్ట్ స్టేజ్. అప్పుడు మనం చేయగలిగింది కూడా తక్కువ. సో ఎర్లీ డయాగ్నోస్, అందుకే గ్లకోమా అవేర్నెస్ మంత్ అని పెడతారు, టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్స్ పీపుల్. ఇట్లాంటి ఒక కండిషన్ ఉంటుంది, జాగ్రత్త, చెకప్కి వెళ్ళండి అని చెప్పి. దానికి ఏమైనా ఏజ్ రిలేషన్ ఉంటుందా సార్ గ్లకోమాకి? యూజువలీ ఇన్ఫాంటైల్ అంటే పుట్టుకతో రావచ్చు అండి, వెరీ రేర్ బట్ రావచ్చు. దట్ కెన్ బి డయాగ్నోస్డ్ బై లుకింగ్ ఎట్ ద కిడ్. అండ్ దెన్ ఇప్పుడు ఇట్లా అండ్ మిస్యూజ్ ఆఫ్ స్టిరాయిడ్స్కి కూడా గ్లకోమా రావచ్చు. అండ్ 40+ ఆల్మోస్ట్ ఎవ్రీబడి అబౌవ్ 40 years షుడ్ బి చెక్డ్ ఫర్ గ్లకోమా అండి, స్క్రీన్ ఫర్ గ్లకోమా. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సార్ ఫ్యామిలీ హిస్టరీ అంటే అడగాలనిపిస్తుంది, పేరెంట్స్కి స్పెక్స్ వస్తే పిల్లలకి కూడా స్పెక్స్ వస్తాయా? అట్లా ఏమైనా రిలేషన్ ఉందా అంటూ ఉంటారు. 100% ఉండాలని ఏం లేదు, బట్ ఉంటే రావచ్చు, పిల్లలకి రావచ్చు. సో అది పాపం వాళ్ళు ఎక్కువసేపు టీవీ చూసో చదువుకోనో కాదు, ఎక్కువసేపు టీవీ కంటే కూడా ఎక్కువ దగ్గర చూపు, ఫోన్, మొబైల్స్ ఎక్కువ చూస్తున్నప్పుడు. సో వీ హ్యావ్ అ లెన్స్ అండి కళ్ళల్లో.
సో ఇట్స్ డిజైన్ ఫర్ ఆటో ఫోకస్, అకామిడేషన్ అంటాం. సో దూరం చూడడానికి ఒకలాగా షేప్ అవుతుంది, దగ్గర చూడడానికి ఒకలాగా షేప్ అవుతుంది. ఎక్కువ దగ్గరే చూస్తూ ఉన్నాం అనుకోండి, అదే షేప్లో ఉండి దెన్ దూరం బ్లర్ అనిపిస్తుంది. బికాజ్ అది స్పాజమ్ కొంచెం టైట్గా ఉంటాయి కదా చిన్నప్పుడు, అన్ని లైక్ ఫంక్షనింగ్ కూడా ఎక్కువ స్టిఫ్ ఉంటుంది. సో ఆ స్పాజంలోకి వెళ్ళి ఇట్ కెన్ కాజ్ అ లిటిల్ విజన్ బ్లర్డ్ ఫర్ ద డిస్టెన్స్. సో అందుకని ఎక్కువ దగ్గర చూడడం కూడా మంచిది కాదంటాం. ఈ 20-20-20 రూల్ అని ఉంటుంది. ఎక్కువ స్క్రీన్స్ చూసే వాళ్ళకి ఎస్పెషలీ ఒక 20 minutes తర్వాత 20 feet డిస్టెన్స్లో ఒక 20 seconds కానీ స్టేర్ చేయగలిగితే సడన్గా చేంజింగ్ ఆఫ్ లెన్సెస్ షేప్ జరుగుతుంది. షేప్ లెన్స్ లోపల ఉన్న షేప్ మారుతుంది. సో దీనివల్ల స్ట్రెయిన్ తగ్గుతుంది, ఫటీగ్ తగ్గుతుంది, హెడేక్స్ తగ్గుతాయి. సో 20-20-20 రూల్ అన్నమాట. ఈజీ టు రిమెంబర్. 20 minutes ఒక స్క్రీన్ స్టేర్ చేస్తే ఒక 20 feet డిస్టెన్స్లో ఒక 20 secondsకి మనం కానీ స్టేర్ చేయగలిగితే ఇట్స్ సంథింగ్ లైక్ దట్. ఎగ్జాక్ట్లీ 20 అనేం కాదు, టు బికమ్ మోర్ ఈజీగా ఉండడానికి 20-20-20. సో ఇప్పటి వరకు స్క్రీన్కి ఎక్కువ టైం కేటాయించే వాళ్ళందరూ ప్లీజ్ ట్రై టు ఫాలో దిస్ 20-20-20 రూల్. సార్ నిద్ర లేచిన వెంటనే చాలా మందికి కళ్ళు నలుపుకునే అలవాటు ఉంది. కళ్ళు నలుపుకోవడం వల్ల కంటికి హామ్ చేసిన వాళ్ళం అవుతామా మనం, తెలుసో తెలియదు? 100% కన్ను తెలుసో తెలియకో ఎక్కువ నలుపుకుంటే మాత్రం నాట్ గుడ్. నల్లగుడ్డు ఇస్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్ అండి, కార్నియా. మనం ఎంత ఎక్కువ నలిపితే దాని స్ట్రక్చర్ వీక్ అయిపోయి ఇట్ కెన్ కాజ్ బ్లర్డ్ విజన్ అండ్ దిస్ కెన్ బికమ్ అ వెరీ హ్యూజ్ బిగ్ ప్రాబ్లమ్. అండ్ దానికి కార్నియా ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళాల్సి రావచ్చు. సో నెవర్ రబ్ ది ఐ, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. నేను వచ్చిన ప్రతి ఒక్కరికి, నా దగ్గరికి స్క్రీన్ టైం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు టెల్ దెమ్ నెవర్ రబ్ ది ఐ. నేను ఇది చెప్పడానికి ఒక కామెడీ నోట్లో అనిపించచ్చేమో కానీ సార్, బట్ దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ ఆఫ్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ ఐ హ్యావ్ టు సే. సో రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ చూస్తూ పడుకోవడం, వైఫ్ అండ్ హస్బెండ్స్కి డివర్స్ దాకా వెళ్ళడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అవుతుంది ఫోన్ అనేది. సో ఇద్దరు పడుకున్నప్పుడు ఇంకొకళ్ళకి ఆ ఫోన్ లైట్ డిస్టర్బెన్స్ ఉంటుంది, బట్ స్టిల్ దే కెనాట్ గో ఇన్ టు అనదర్ రూమ్ అండ్ స్లీప్. సో సైడ్కి తిరిగి పడుకోవడం, సైడ్కి తిరిగి ఫోన్ చూస్తూ పడుకోవడం ఈజ్ మోర్ హార్మ్ఫుల్ ఫార్ ది ఐ సైట్ అని విన్నా. సెల్ చూస్తూ ఆ లైట్కే హార్మ్ఫుల్ అన్నది ఒక థియరీ అయితే, సైడ్కి తిరిగి పడుకుంటే కళ్ళు ఇంకా డ్యామేజ్ అవుతాయి. నిజమేనా సార్ అది? డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అండి. వన్ ఈజ్ డైరెక్ట్లీ ఏంటంటే దట్ బ్రైట్ లైట్, ప్లస్ రూమ్లో ఏంటంటే ఇల్యూమినేషన్ డల్ ఉంటుంది, ఈ ఫోన్ నుంచి బ్రైట్ లైట్ వస్తుంటుంది, ఈ రెండు మ్యాచ్ కావు. సో డెఫినెట్లీ దెల్ బి ఎ స్ట్రెస్ ఆన్ ది ఐ. పక్కకు చూసినప్పుడు ఏంటంటే సింపుల్ అండి, వెన్ వీఆర్ స్ట్రైట్ లుకింగ్ ఎట్ ద ఫోన్ ఐ థింక్ ది ఫోకస్ ఈస్ బెటర్. Okay, when you're side, you're trying to focus on the phone, definitely there's more stress on the eye to focus. It's not good. See, especially before going to bed, 1-2 hours prior ga aina ee phone anedi muttakodu. Because that bright light one stimulates the retina. ఏంటి సార్ ఆ సైకిల్ ఒకసారి చెప్పండి. ఫోన్ చూస్తూ పడుకుంటే స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుందని, కళ్ళకి త్వరగా సైట్ వస్తుందని ఇలా చాలా చెప్తూ ఉంటారు. వాట్ ఈస్ ది రిలేషన్ చెప్పండి? ట్రూ, ఎక్కువ బ్రైట్ లైట్ కదండి. సో కన్నుకి బ్రెయిన్ కి కనెక్షన్ ఉంటుంది. ఓకే, దేర్ ఇస్ అన్ ఆప్టిక్ నర్వ్, డైరెక్ట్ కనెక్షన్. ఓకే, దిస్ ఆల్ గెట్ స్టిమ్యులేటెడ్. సో యు ఆర్ మోర్ అలర్ట్, నిద్ర అనేది రాదు. కానీ ఫోన్ చూస్తుంటేనే నిద్ర వస్తుంది అని కదా చెప్తారు. ఫోన్ కంటే నాకు బుక్స్ చూస్తుంటే నిద్ర వచ్చేస్తుందండి ఎవరికైనా. ఫోన్ ఏంటంటే బ్రైట్ లైట్ విల్ మేక్ యూ అలర్ట్. సో ఫోన్ చూస్తే నిద్ర రాదు యూజువలీ. దట్స్ వై వి సే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ మెడికల్లీ సార్. ఫోన్ చూస్తూ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రీల్స్ తీసుకుందాం అనుకోండి, ఆ చూస్తూ 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 ఉంటే యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ప్లెజర్. సో దెన్ బ్రెయిన్ గెట్స్ ఇట్స్ ఫీడ్ అండ్ ఇట్ రిలాక్సెస్. సో ఫోన్ చూడడం వల్ల నిద్ర వస్తుంది అని చెప్పేవాళ్ళు ది ఎక్స్క్యూజ్ అండి. టెక్నికలీ స్పీకింగ్ ఈ ఫోన్స్ వల్ల బ్రైట్ లైట్ విల్ బ్రింగ్ డౌన్ ది స్లీప్. స్లీప్లెస్నెస్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఫోన్ or any gadget with an LED screen and that bright light. Definitely it will cut down the sleep. And then one more thing, when you're looking at the reels, Mirannattu, that you want to keep seeing. So another one of the reason why the sleep will fade off. ఇనిషియల్గా నిద్ర వచ్చినా లాంగ్ రన్లో నిద్రపోతుంది అంటారు రీల్స్, దట్ ఎనీ గ్యాడ్జెట్ యూజ్ చేయడం వల్ల. That's the fact అండి. మేబీ ఒకరిద్దరికి అట్లా డిఫరెంట్ ఉంటారేమో కానీ, బట్ దట్స్ ద ఫ్యాక్ట్.
ఇన్ఫ్యాక్ట్ బుక్స్ చదివితే నిద్ర వచ్చేస్తుంది. నాకు కాలేజ్లో నిద్ర రావట్లేదు అని అంటే బుక్ చదివేవాడిని, 20 minutesలో నిద్రపోయేవాడిని. సార్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఐ డ్రాప్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వన్స్ యూ ఓపెన్ అన్ ఐ డ్రాప్ బాటిల్, 6 months లోపు వెదర్ యూ యూజ్ ఇట్ ఆర్ యూ డోంట్ యూజ్ ఇట్ యూ హ్యావ్ టు డిస్కార్డ్ ఇట్ అన్నది చెప్తారు. 6 months కాదు, 1 month. అమ్మ బాబోయ్, 1 month ఏనా? It's proper instructions and it's there are preservatives and everything kada. Maybe you can extend for a week max, and beyond that it's not recommended. Once you open the bottle, it's maximum 1 month and untundi, or we can go through the instructions. Our instructions prakaranga whatever is there, but it's better to follow. సో ఆ కొత్త బాటిల్ ఇంకా 1-2 డ్రాప్సే వాడాము, దాన్ని పారేయడం ఇష్టం లేక చాలా మంది దాన్ని కూడా వాడుతూ ఉంటారు కదా, ఏం చెప్తారు సార్? మంచిది కాదు, నాట్ రికమెండెడ్ ఎట్ ఆల్. దానివల్ల కూడా కంప్లీట్గా ఐసైట్ పోయే సందర్భాలు కూడా ఉంటాయా? నో, అంత పెద్ద ఇది రాకపోవచ్చు కానీ, బట్ ఇట్ మైట్ డెవలప్ సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్. సో ఇట్స్ నాట్, మళ్ళీ దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అనేది. సార్ రీసెంట్గా బ్యూటీ ట్రెండ్స్లో ఎస్థెటిక్ సెన్స్ ప్రకారంగా డ్రూపింగ్ ఐ ఈస్ గెయినింగ్ అ లాట్ ఆఫ్ మొమెంటమ్. సో దానికి కూడా సర్జరీస్ ఉన్నాయని, దానికి కూడా స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇలా అంటున్నారు. సో గివ్ అస్ సమ్ జ్ఞాన్ అబౌట్ దట్. See, as we get a little old, skin gets loose. ఇదంతా లూజ్ అయిపోయి ఇట్ గెట్స్ హెవీ అయిపోతుంది. ఈ కిందకి క్యారీ బ్యాగ్స్ అంటాం, లోవర్ లిడ్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ సిమ్టమ్స్ అండి. ఓకే, కొన్ని మెడికల్ కండిషన్స్లో కూడా వస్తాయి. ఇఫ్ దట్స్ ద ప్రాబ్లమ్ వీ నీడ్ టు ట్రీట్ ద కండిషన్. బట్ ఏజ్ రిలేటెడ్గా వచ్చే ఈ క్యారీ బ్యాగ్స్ కానీ, ఈ స్కిన్ లూజ్ అవ్వడం కానీ, వీటన్నిటికీ చాలామందికి ఈ రోజుల్లో దెర్ ఇస్ అ సొల్యూషన్, అండ్ నాట్ మెనీ పీపుల్ వుడ్ లైక్ టు కీప్ దెమ్. దే గెట్ ఇట్ ఎక్సైజ్డ్, అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ విత్ ఇన్ 2 weeks రిజల్ట్స్ ఆర్ గుడ్. ఓకే, రిజల్ట్స్ ఆర్ గుడ్. సో చాలామంది చేయించుకుంటున్నారు, ఎస్పెషలీ విమెన్. ఈ రోజుల్లో మెన్ కూడా అరౌండ్ 60 years of age. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అంటున్నారా? No, it have to be properly under a supervision, need to be monitored and then taken care. It's a simple surgery. It's nothing invasive in the sense vision came issue radu, right? It's purely skin related, subcutaneous, koncham local dintlo chestaru, relatively safe. And local anesthesia lo kuda cheyochu. Okay, so general anesthesia complications kuda takkuve. ప్రాపర్గా అసెస్ చేసుకుంటే లుక్ వైజ్ బాగుండాలి అనుకుంటే ప్యూర్లీ కాస్మెటిక్, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫంక్షనల్ ఇది ఆర్ ఎనీ ఇష్యూస్, ప్యూర్లీ కాస్మెటిక్. అగ్రీడ్ సార్. ఫోన్ ఎక్కువ, స్క్రీన్ ఎక్కువ చూసే వాళ్ళకి ఒక ఎక్స్క్యూజ్ అనుకోవాలో లేకపోతే ఇట్స్ అ బూన్ అనుకోవాలో నాకు తెలియదు, కానీ ఆ ఫిల్టర్ గ్లాస్ ఒకటి వేసేస్తే, బ్లూ గ్లాస్ ఒకటి వేసేస్తే, దెన్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్. ట్రూ. అది I don't know how far it works, and this blue light affecting the eye anedi 2 different concepts, and some studies say it doesn't cause much harm, some studies say there is harmful effects of blue light to the eyes. But let's not take both for granted. As long as there is a screen, it's good. Brightness okati tagginchalandi. So lot of light mana surrounding background tho paatu mana phone light kuda match avvali, illumination. If this is too bright and the surrounding is dull, then it causes a lot of irritation, headaches, strain, ivanni untayi. So blue light or dark mode ani untadandi. It's always better to switch on such modes for a long term benefit, because kontamandiki professionally they have to look into the phones or screens. Alantappudu it will help them in the long run. అసలు డ్రై ఐస్ అంటే ఏంటండి? అవి ఎందుకు వస్తాయి అవి? సో అవర్ ఐస్ హ్యావ్ టు బి మాయిస్ట్ అండి. ఓకే, సో 3 types ఆఫ్ మన టియర్ ఫిలింలో 3 కాంపనెంట్స్ ఉంటాయి. అక్విస్ హ్యూమర్, అక్విస్ కాంపనెంట్ ఉంటుంది, హ్యూమర్ కాదు అక్విస్ కాంపనెంట్ ఉంటుంది, లిపిడ్ లేయర్ ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది. లిపిడ్ అంటే ఆయిల్ అండి. ఓకే, సో ఈ రెప్పలు ఉంటాయి కదా, లిడ్స్ పైన కింద ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయండి. అక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. నార్మల్ టియర్ జనరల్గా ఆవిరైపోతుంది ఈ వేడికి. సో దర్ ఇస్ ఆయిల్ విచ్ ఫార్మ్స్ ఎ లేయర్ ఓవర్ ద నార్మల్ టియర్. మ్యూకస్ అనేది ఇంకొక లేయర్ అండి. సో ఈ 3 కాంపనెంట్ టియర్ ఫిల్మ్ అంటాం. కరెక్ట్గా రెప్ప కొట్టినప్పుడు డ్రాప్స్ రిలీజ్ అవుతాయి. దట్స్ హౌ ఇట్స్ అవర్ బాడీ ఈజ్ డిజైన్. ఇట్లా కొట్టి వదిలేమనుకోండి, వాటర్ లూబ్రికేట్ అవుతుంది
and then it goes into the nose. If you're watching phone or TV or screen, నిద్ర తక్కువైంది, ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి చూస్తున్నాం, we usually don't blink. అవునా? సో బ్లింక్ చేయనప్పుడు వాటర్ రాదు కాబట్టి డ్రై అవుతాయి. ఓకే. సో మన కార్నియా ఈ నల్లగుడ్డు అనేది ఇట్ హ్యాస్ టు బి ఆల్వేస్ మాయిస్ట్, అదర్వైజ్ ఇట్ విల్ కాస్ లాట్ ఆఫ్ ఇరిటేషన్, బర్నింగ్, అదర్ ప్రాబ్లమ్స్. సో కాంటాక్ట్ లెన్స్ యూజర్స్కి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఎక్కువ వాడాలి. ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఆర్టిఫిషియల్గా మనం సబ్స్టిట్యూట్ చేయగలగాలి, సో దట్ ఐ ఈజ్ కెప్ట్ కామ్ అండ్ కంఫర్టబుల్. దానికి ఓన్లీ లూబ్రికేటింగ్ డ్రాప్స్ ఒకటే సొల్యూషన్ సార్? కొన్ని మెడికల్ కండిషన్స్ ఉంటాయండి, సో అవి ఏంటో కూడా మనం చెక్ చేసుకొని చూసుకోవాలి. జాగ్రన్ సిండ్రోమ్ అంటాం, అక్కడ ఏంటంటే మనకి మౌత్ డ్రై అయిపోద్ది, కళ్ళు డ్రై అయిపోతాయి. ఇఫ్ దట్స్ కండిషన్ ఇస్ డయాగ్నోస్డ్, వీ నీడ్ టు ట్రీట్ దట్ బేసికలీ, అప్పుడు ఇది కూడా తగ్గుతుంది. ఓకే. అట్లా యువిఐటిస్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా డ్రై ఐస్ ఉంటుంది. మనం బేసిక్ హెల్త్ కండిషన్ కరెక్ట్ చేయగలిగితే ఇది కూడా కంట్రోల్ అవుతుంది. సార్ ఇప్పుడు చిన్న ఏజ్లో సపోజ్ స్కూల్ గోయింగ్ ఏజ్లో పిల్లలకి స్పెక్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ స్పెక్స్ వాడాలి అన్న స్టేట్మెంట్లో ఫ్యాక్ట్ ఉందా? బేసికలీ అబౌట్ యాజ్ దే గ్రో ఓల్డర్ కదండి, పవర్ పెరుగుతూ పోతుంది. సో సైట్ పెరిగే కొద్దీ మార్చుకుంటూ ఉండాలి. అందుకే యాన్యువల్ చెకప్స్ చేసుకుంటే we can try and see if there is any change in the power and give them the exact prescription. So around 18 years, almost 90-95% stabilize అయిపోతుంది. స్టెబిలైజ్ అవుతుందంటే ఇంకా అంతకంటే పెరగదు, పవర్ పెరగదు, సైట్ పెరగదు, మనకి బాడీలో కూడా గ్రోత్ ఆగిపోతుంది. కాబట్టి దాని తర్వాత వీ కెన్ ప్లాన్ ఎనీ ప్రొసీజర్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు, లైక్ లేజర్ అనో లెన్స్ అనో ఇంకొక ఆప్షన్ చూసుకోవచ్చు. అప్పటి వరకు ఎస్, దిల్ హ్యావ్ టు కీప్ యూజింగ్ దేర్ గ్లాసెస్ ఓన్లీ, నో అదర్ ఆప్షన్. సార్ ఈ ఫ్లోటర్స్, బ్లాక్ స్పాట్స్ ఇవి కనిపిస్తే అవి మనం రియల్లీ అలార్మింగ్ సైన్స్గా చూసుకోవాలా ఆర్ కొంచెం పర్లేదు అని అనుకునే కండిషన్? వాట్ ఆర్ దే యాక్చువల్లీ? సో మనకి కళ్ళలో జెల్ ఉంటుందండి, కన్ను లోపల ద మెజారిటీ పోర్షన్ ఇస్ మేడ్ ఆఫ్ ఫిల్డ్ విత్ జెల్, విట్రియస్ జెల్ అంటాం. ఓకే. ఈ విట్రియస్ అనేది అటాచ్డ్ ఉంటుందండి, కొన్ని చోట్ల ఇట్ కెన్ గెట్ డిటాచ్డ్. ఓకే. దెన్ ఇట్ మూవ్స్ ఇన్ ఫ్రీ స్పేస్ లాగా అనుకోండి, లేదా లిక్విఫై కొంచెం ఆ జెల్ లూజ్ అయిపోతుందండి. ఆ లూజ్ అయినప్పుడు కన్ను మన అటు తిరిగితే అటు తిరుగుతుంటాయి అవి, దాన్ని ఫ్లోటర్స్ అంటాం. ఇఫ్ యూ సడన్ ఇంక్రీజ్ ఉంది అనుకోండి ఫ్లోటర్, హై మయోప్స్ ఎస్పెషలీ మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. హై పవర్ ఉన్నప్పుడు సడన్గా ఫ్లోటర్స్ పెరిగాయి, ఇప్పుడు రెగ్యులర్గా ఫ్లోటర్స్ ఉన్నాయనుకోండి నార్మల్గానే ఉంటుంది, సడన్లీ నెంబర్స్ పెరిగినట్టు విచ్ వెరీ అన్యూజువల్ ఇన్ ద విజన్, అప్పుడు ఇట్స్ ఇంపార్టెంట్ టు గో టు అ డాక్టర్ ఇమీడియట్లీ. రైట్. ఓకే. డయాబెటీస్ ఉన్నవాళ్ళు లేదా బీపీ ఉన్నవాళ్ళు సడన్గా బ్లీడ్ అయినా కూడా దే అపియర్ లైక్ ఫ్లోటర్స్. ఓకే. సో అలాంటప్పుడు కూడా దే షుడ్ బీ వెరీ కేర్ఫుల్ అండ్ ఇమీడియట్లీ గో టు ద డాక్టర్. అదర్వైజ్ రెగ్యులర్ ఫ్లోటర్స్ మన డైలీ రొటీన్గా చూస్తున్నాము అంటే దేస్ నథింగ్ టు బి వరీడ్. జనరల్గా ఇయర్లీ వన్స్ చెకప్ చేసుకుని పొజిషన్ ఏమైనా చేంజ్ అయిందో చూసుకోవడం తప్పితే అదర్వైజ్ ఫ్లోటర్స్ ఆర్ నథింగ్ టు వరీ. బ్లాక్ స్పాట్స్ గురించి సార్? బ్లాక్ స్పాట్ అయినా ఫ్లోటర్స్ అయినా ఆల్మోస్ట్ సేమ్. సార్ ఇప్పుడు ఐ పవర్ తగ్గడానికి రోజు క్యారెట్ జ్యూస్ తాగండి, ఏంటది బెర్రీ డైట్ తినండి, ఇట్లాగా చాలా చెప్తూ ఉంటారు. ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఒక్కొక్కళ్ళు సజెస్ట్ చేసిన డైట్కి ఒక్కొక్క ప్రామినెన్స్ ఉంది అని అంటూ ఉంటారు. నిజంగా ఐ హెల్త్ కోసం ఏదన్నా ఒక ప్రాపర్ డైట్ లాంటిది ఉందా సార్? విల్ దట్ రియలీ వర్క్? బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో లైక్ రైట్ ఫ్రమ్ విటమిన్స్ నుంచి మైక్రోన్యూట్రియన్స్, లూటిన్, జీజాంతిన్, ఇవన్నీ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా. అవన్నీ తగ్గినప్పుడు వీ క్యాన్ డెవలప్ సర్టన్ ఐ కండిషన్స్. విటమిన్ ఒమేగా సప్లిమెంట్స్, విటమిన్ ఏ, క్యారెట్స్ మనందరికీ కామన్గా ఎప్పుడు వింటూనే ఉంటాము చిన్నప్పటి నుంచి. అదే సార్, క్యారెట్ అవే మేక్స్ యువర్ ఐస్ వెరీ వెరీ. అది యాపిల్ అండి. యాపిల్ అడే కీప్స్ అ డాక్టర్ అవే, క్యారెట్ అడే కీప్స్ యువర్ ఐస్ హెల్దీ. ఇది క్యారెట్ ఒక్కటే తెలుసు మనకి ఐ అంటే, అది అసలు తీసేయండి సార్ క్యారెట్ గురించి విని. అది కాకుండా ఇంకా ఐస్ కి పనికొచ్చే డైట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీథింగ్ విత్ దీస్ విటమిన్స్, విటమిన్ ఏ అండ్ సి, ఓకే, అండ్ ఒమేగా సప్లిమెంట్స్. ఒమేగా అంటే ఇప్పుడు ఈ ఆయిల్ గ్లాండ్స్ అండ్ డ్రై ఐస్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. అండ్ మైక్రోన్యూట్రియన్స్ మనకి ఒక ఏజ్ తర్వాత ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అంటాం. ఈ మైక్రోన్యూట్రియన్స్ లేకపోవడం వల్ల డైట్లో ఇట్ కెన్ కాజ్ దీస్ ఇష్యూస్. అండ్ ఈ ఆక్సిడెంట్స్ అన్నీ అక్యుములేట్ అయిపోయి దే కెన్ కాజ్ లాట్ ఆఫ్ విజన్ ఇష్యూస్ రెటినాలో, దట్ ఇన్ఫ్యాక్ట్ కాజ్ విజన్ ఇష్యూస్, మెంబ్రెయిన్ ఫామ్ అవ్వడం, సిఎన్విఎం అని ఇట్లాగా.
So diet is very important as far as eyes are concerned. Balanced diet is very important, which vitamin A, C, omega supplements and micronutrients. So generally orange and manandariki telisinde vitamin C anedi, carrots vitamin A, milk and seafood, eggs, milk, seafood, green vegetables, basic ivanni they're supposed to be good for the eyes. ఒకప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళకి మాత్రమే పాపం స్క్రీన్ టైం ఎక్కువ ఉండేదని అనుకునే వాళ్ళం. అన్ఫార్చునేట్లీ వాళ్ళ అందరికీ స్క్రీన్ టైం ఎక్కువే. ఈవెన్ బికాస్ ఆఫ్ ది కోవిడ్ ఆన్లైన్ క్లాసెస్ పుణ్యమా అని చెప్పి స్టూడెంట్స్ పిల్లలకి కూడా స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. సో ఐస్కి సంబంధించి హ్యాక్స్ ఏమన్నా చెప్పండి సార్ టు ప్రొటెక్ట్ దెమ్ విచ్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. సో యాజ్ మనందరికీ తప్పట్లేదు, ఫోన్స్ వాడాల్సిందే. డాక్టర్స్ కూడా ఈ రోజుల్లో దే ఆర్ యూజ్డ్ టు స్క్రీన్స్ అండి. వర్క్ రిలేటెడ్గా స్క్రీన్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ లీజర్ టైంలో అవాయిడ్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో వెన్ యూర్ హోమ్ అవాయిడ్ టీవీ. ఇన్ఫ్యాక్ట్ వీ నీడ్ టు ప్లే సమ్ స్పోర్ట్స్. మళ్ళీ ఇంటికి వచ్చి రిలాక్స్డ్గా టీవీ చూడడం కాకుండా వీ కెన్ స్విచ్ సమ్ అదర్ ఎంటర్టైన్మెంట్ కోసం అందరు మిగతా లైక్ స్పోర్ట్స్ ఒకటి, వీ కెన్ లిసన్ టు మ్యూజిక్. సో సమ్ టైమ్ పాస్ other than screens is better to avoid extended కానీ screen పాపం time. ఐటీ వాళ్ళకి 8 గంటల పని స్క్రీన్తోనే కదా సార్. Yeah, during the screen time కూడా కొన్ని టిప్స్ లైక్ మీరు చెప్పిన దాకా 20 rule. 20 rule ఒకటి. Blue screen to an extent will help. Lubricating drops will help to comfort the eyes. ఆ lubricating drops can they be used on a regular basis? Can be used. Safe. There's no restriction, no restrictions for the usage. You can use them as and when they want. Usually every 2 hours or 1 hour. And when they use the drop, they have to close their eyes for a second or two. సో ఎక్కువ స్టేర్ చేస్తున్నప్పుడే ప్రాబ్లం. సో ఆ కొంచెం రెస్ట్ ఇస్తే కళ్ళు కూడా మనకి బాగా ఇంకా సహకరిస్తాయి అనమాట. ఆ కళ్ళు మూసుకోవాలి అనుకునే పాయింట్ దగ్గర ఐ వుడ్ లైక్ టు యాడ్ సార్, జనరల్గా ఒక్క డ్రాప్ ఇన్ ఈచ్ ఐ అని స్పెసిఫిక్గా చెప్తారు డాక్టర్. కానీ పేషెంట్స్కి అత్యుత్యాసం ఎంత ఎక్కువ ఉంటుందంటే ఒక డ్రాప్ వేస్తే అది కంట్లోంచి కారిపోతుంది కదా అని చెప్పి కనీసం ఒక 1/2 లీటర్ పోసుకుంటారు ఒక్కొక్క కంట్లో. దానికి వాళ్ళు చెప్పే థియరీ ఏంటంటే ఎటు వెళ్ళిపోతుంది కదా కంట్లోంచి. Is that a good practice? I mean to say just joke చేస్తున్న 1/2 లీటర్ అని, but still lubricating drop is okay. But medication వేసేటప్పుడు 1 or 2 drops more than enough. దానికి మించి కూడా not recommended. సార్ కొన్ని మిత్స్ని బర్స్ట్ చేద్దాము సో దట్ ఇవి రెగ్యులర్గా అందరూ అనుకుంటూ ఉంటారు, అవే నిజాలని పాపం ఫీల్ అయిపోతూ ఫాలో అయిపోతూ ఉంటారు. మీరు చెప్పండి అది మిత్తా లేకపోతే ఫ్యాక్ట్. ఎక్కువసేపు టీవీ చూస్తే కళ్ళద్దాలు వస్తాయి, ఎక్కువ చదివినా కళ్ళు పాడైపోతాయి. మిత్ అంటే కళ్ళజోడు రావు, బట్ కళ్ళు పాడవుతాయి. కళ్ళలో ప్రాబ్లం వస్తుంది మాత్రం ఓకే, లైక్ డ్రై ఐజ్, స్ట్రెయిన్ ఇవి ఉంటాయి. కానీ కళ్ళజోడు వస్తుంది అనే విషయం ఐ డోంట్ అగ్రీ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మైనస్ పవర్ అంటే కళ్ళజోడు ఉన్న వాళ్ళు మైనస్ పవర్స్ వాళ్ళు దగ్గర బాగా కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ వితౌట్ గ్లాసెస్ అండి. అందుకని ఇఫ్ యూ సీ దే ఆర్ మోర్ యూస్ టు నియర్ వర్క్. పిల్లలు ఎక్కువ దగ్గర చూపుకి అలవాటు, దగ్గర పనులకి ఎందుకు అలవాటు అవుతారంటే మైనస్ పవర్ ఉండేవాళ్ళు వితౌట్ గ్లాసెస్ దూరం కనపడదు కదా, అన్లెస్ అంటిల్ దే స్టార్ట్ గోయింగ్ టు అ డాక్టర్ అండ్ డయాగ్నోస్ దట్ దేర్ ఇస్ అన్ ఐ ఇష్యూ. అప్పటి వరకు దే ఆర్ కంఫర్టబుల్ నియర్ బికాస్ ఇక్కడ బాగుంది, వాళ్ళకి క్లారిటీ బాగుంది. అరే బుక్ చూస్తే బాగుంది, టీవీ చూస్తే క్లారిటీ లేదు, అందుకే ఎక్కువ చదవడం మొదలు పెడతాడు. ఓకే, ఫోన్ చూస్తే బాగుంది అందుకని ఐ చూస్తాడు, లేదా చెస్ ఆడుతూ మొదలు పెడతాడు. ఈ రోజుల్లో అప్పట్లో చెస్, క్యారమ్స్ ఎక్కువ ఆడుతుంటారు, ఎందుకంటే అక్కడ నాకు క్లారిటీ ఉంది క్రికెట్ కంటే. ఓకే, సో అందుకని ఆటోమేటిక్గా కళ్ళజోడు ఏజ్ వచ్చే కొద్దీ పెరుగుతుంది కదా. సో మనకేంటంటే మైండ్లో బుక్ చూడడం వల్ల కళ్ళజోడు వచ్చాయి అనుకుంటాం. మీకు అర్థమైంది? అబ్సల్యూట్లీ క్లియర్ సార్. సో యాజ్ అ కిడ్ వాళ్ళకి దగ్గర చూపు బాగుంది, సో వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఆ ప్రిఫర్ చేయడం వల్ల ఎలాగైనా సైట్ పెరుగుతుంది కదా, పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అండ్ దే ప్రిఫర్ రీడింగ్ ఓన్లీ, సో దానివల్ల పెరుగుతుంది అనుకుంటాం. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ డిస్టెన్స్ కనపడదు కాబట్టి దే ఆర్ మోర్ యూస్ టు నియర్ వర్క్, దే లైక్ డూయింగ్ ఇట్. అందుకని సైట్ పెరిగినట్టు, చదవడం వల్ల సైట్ పెరుగుతుంది అనేది అనుకుంటాం. సో బేసికల్గా అండి ఐస్ ఆబ్జెక్ట్ని బట్టి విజన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. ఈ థియరీని కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారంటే, సపోజ్ చిన్న పిల్లల్లో గనక వాళ్ళకి విజన్ ప్రాబ్లమ్స్ వస్తే స్పెక్స్ పెట్టుకుంటే
స్పెక్స్ మీద కళ్ళు కంప్లీట్గా డిపెండ్ అయిపోతాయి కాబట్టి కళ్ళజోడు మనం వాడకూడదు, పెద్ద అయ్యే కొద్దీ సైట్ అదే తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తారు. ఇట్స్ టోటలీ రాంగ్ అండి. అలవాటు అవ్వడం నేను వింటుంటాను, సార్ ఇంత ఏజ్లో గ్లాసెస్ అలవాటు అయిపోతుంది. అలవాటు అవ్వడం కాదండి, కళ్ళజోడు కావాలా. దట్ బాయ్ ఆర్ కిడ్ నీడ్స్ గ్లాసెస్, ఓన్లీ దెన్ హీ కెన్ సీ థింగ్స్ క్లియర్లీ, దగ్గరైనా దూరమైనా. అలవాటు అవ్వడం అంటే ఆబ్వియస్లీ బాగుంది అనుకుంటే పెట్టుకుంటాం కదా. ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లలు చెకప్స్కి వచ్చినప్పుడు గ్లాసెస్ ఉన్నాయి అని నేను చెప్పగానే ఫస్ట్ రియాక్షన్ మీరు అన్నదే, సరే ఇది ఇప్పుడే ఇస్తే అలవాటు అయిపోతుందేమో అని. బట్ ఆ పిల్లలు చాలా క్లెవర్ అండి, వాళ్ళు పెట్టుకుంటే క్లియర్గా ఉంటుంది కదా, ఆటోమేటిక్గా పెట్టుకుంటారు ఆబ్వియస్లీ. సో సరే ఇంత చిన్న ఏజ్లో అద్దాలు పెట్టుకుంటాడంటే లేదమ్మా, ఖచ్చితంగా విత్ అండ్ వితౌట్ గ్లాసెస్కి డిఫరెన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళే అడిగి తీసుకుంటారు. ఫస్ట్ అయితే మీరు తీసుకోండి అని చెప్తాను. దట్స్ హౌ వీ ట్రై అండ్ మోటివేట్ దెమ్. కాబట్టి అలవాటు అవుతుంది అవదా వీక్ అయిపోతాయి అన్నది పక్కన పెడితే దట్స్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఎస్, సో గ్లాసెస్ ఉండి పెట్టుకుంటే క్లారిటీ వస్తుంది కాబట్టి పెట్టుకుంటే మంచిది. అలవాటు అవడం కంటే కూడా క్లారిటీ ఉంటుంది. లేసిక్ సర్జరీ తర్వాత కళ్ళు వీక్ అవుతాయి, మిత్ ఆర్ ఫ్యాక్ట్? No, technically there is a thinning happening, okay, but vision is good without glasses, and we should know where to stop it. And definitely there is a thinning happening, అదైతే ఫ్యాక్ట్. వీక్ అంటే చూపు తగ్గిపోవడం అలాంటిది ఏమి ఉండదు. దట్స్ నాట్ వాట్, ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ వాట్ యు మెంట్. జనరల్గా టెక్నికలీ స్పీకింగ్ లేజర్ పడినప్పుడు కన్ను థిన్ అవుతుంది అంతే, దట్స్ దేర్. బట్ వీక్ అవ్వడం అంటే చూపు తగ్గిపోవడం లాంటిది ఏమి ఉండదు. కళ్ళలో తేనె చుక్కలు వేసుకుంటే కళ్ళు మాయిస్ట్గా హెల్దీగా ఉంటాయి, మిత్ ఆర్ ఫ్యాక్ట్? మిత్ అండి. కళ్ళు పోతాయా సార్? ఇట్స్ అగైన్ ఇందాక మనం అనుకున్నట్టు ఆయిల్ ఆయుర్వేద టైప్ కదండి. సో ఐఎమ్ నాట్ వెరీ వెల్ వర్స్డ్ ఆర్ ఐ డోంట్ నో దట్ ఫీల్డ్, బట్ టెక్నికలీ నాట్ రికమెండెడ్. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్స్ ఫస్ట్ వాష్ యువర్ ఐస్ విత్ కోల్డ్ వాటర్ will make your eyes stronger and more powerful, myth or fact? It's good, fact. What will happen is when we sleep, there's a lot of secretions, లేచిన వెంటనే మొత్తం క్రస్టింగ్ ఉంటుంది కదా. సో కోల్డ్ వాటర్ ఆర్ వామ్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఆ క్రస్టింగ్ అంతా పోయి కంఫర్టబుల్గా బాగుంటుంది. ఓల్డ్ ఏజ్లో అందరికీ క్యాట్రాక్ట్ వస్తుంది, మిత్ ఆర్ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్. అందరికీ వస్తుందా? 99.9%. ఇట్స్ అన్ ఏజ్. అవర్ బాడీ ఈజ్ డిజైన్డ్ లైక్ దిస్ అండి. బోన్స్ వీక్ అవుతాయి, లోపల లెన్స్ మస్క్ అవుతుంది, స్కిన్ లూజ్ అవుతుంది. దట్స్ హౌ వీఆర్ డిజైన్. సో ఏజ్ని ఆపలేం కదా. ఇఫ్ యూఆర్ ఏజింగ్ దెన్ క్యాట్రాక్ట్ కంపల్సరీ విల్ హ్యాపెన్. స్ట్రెస్ వల్ల ఐసైట్ దెబ్బతింటుంది, మిత్ ఆర్ ఫ్యాక్ట్? స్ట్రెస్ వల్ల డైరెక్ట్లీ కాదు, ఫ్యాక్ట్. నాట్ డైరెక్ట్లీ. ఇప్పుడు స్ట్రెస్ రిలేటెడ్గా వాస్కులర్ ఇష్యూస్, బీపీ ఇట్లా రావడం పెరగడంతో ఐ రెటినా కెన్ గెట్ ఎఫెక్టెడ్. అప్పుడు ఎస్, చూపు తగ్గుతుంది. సరే, స్ట్రెస్ రిలేటెడ్ హార్ట్ అటాక్స్ విన్నాము, ఇతర కాంప్లికేషన్స్ విన్నాం, ఈవెన్ ఐసైట్ కూడా వస్తుంది అని. మేబీ అమ్మో, విజన్ డ్రాప్ అవుతుంది, చూపు తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు బ్లడ్ వెజల్స్ కళ్ళల్లో కూడా ఉంటాయి కదా, ఆ రెటినాలో ఉన్న బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అయితే హై బ్లడ్ ప్రెషర్ వల్ల విజన్ డ్రాప్ అయిపోతుంది. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్స్, అండ్ చాలా పాయింట్స్ తెలుసుకొని మేము లైఫ్లో అప్లై చేయాల్సిన పాయింట్స్ ఈరోజు మీ ద్వారా తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఎ ప్లెజర్ బీయింగ్ హియర్. ఫైనలీ బిఫోర్ కంక్లూడింగ్ ఒక్క మాట చెప్పండి. ఐ సైట్ని కాపాడుకోవాలన్నా ఫర్ హెల్దీ ఐస్, వాట్ ఈస్ ది ఫైనల్ వర్డ్ ఫ్రమ్ డాక్టర్ డైరెక్ట్లీ టు ది ఆడియన్స్? బీ వెరీ కేర్ఫుల్. సెన్సిటివ్ ఆర్గన్. ఎవ్రీ ఇయర్ ఇబ్బంది ఉన్నా లేకపోయినా కిడ్స్ నుంచి పెద్దవాళ్ళు జనరల్ ఐ చెకప్ రొటీన్గా ఒక్కసారి చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వీ కెన్ డయాగ్నోజ్ అండ్ ట్రీట్ దెమ్. ఎక్కువ స్క్రీన్స్ చూసే వాళ్ళకి యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. యూజ్ లాట్ ఆఫ్ లూబ్రికేటింగ్ డ్రాప్స్. మోటార్ బైక్స్ మీద ఎక్కువ వెళ్ళే వాళ్ళకి కూలింగ్ గ్లాసెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. And take care of yourselves. Sir, actually the out of the box question, but still I am, indakati nunchi literally I am forcing myself to ask you this. Usually doctors ante vallu ekkuva bookworms ga untaru. చూసి చూడంగానే వీళ్ళు డాక్టర్ అని చెప్పేచ్చు. మీ స్టైల్ స్టేట్మెంట్ ఏంటి సార్? ఆల్సో పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్ అండ్ నో అబౌట్ ఇట్. వాట్ డూ యూ డూ టు మెయింటైన్ యువర్ బ్యూటీ అండ్ యువర్ స్పెసిఫిక్ స్టైల్ స్టేట్మెంట్? Manufacturing defect. It was wonderful talking to you, sir. Thank you so much. Thank you. Nice talking to you. Sir,
Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.